అయితే ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు కదా అని చెప్పి చెప్పాను. ఎందుకంటే మేము అది ఫేస్ చేస్తున్నాం కాబట్టి. ఆ దగ్గర ఎన్నో టీవీలు ఉంటాయి, వీసీఆర్లు ఉంటాయి, డివిడీలు, క్యాసెట్లు, ఇప్పుడు డివిడీలు క్యాసెట్లు ఉంటాయి. వాడి దగ్గర సినిమా తెచ్చుకోవడం, టీవీ వీసీఆర్ కూడా ఆడేస్తాడు. ఇదైతే బాగుంటుందేమో, ఎక్కువ మంది కాలనీ వాళ్ళు వచ్చి మరి కనెక్ట్ అయి ఉండాలి హీరో. అది ఫస్ట్ చెప్పింది. రెండోది సీను అబద్ధాలు ఆడతాడు కదండి హీరో దివాకర్. సడన్గా మాట్లాడుతూ దాక్కుంటాడు. ఎందుకు దాక్కున్నా అంటే పైన విమానంలో కేఆర్ విజీ వెళ్తుంది, విమానం కేఆర్ విజీకి ఉందని ఒక ఫిలిం ఆంధ్రాలో ఒక ఇది. ఆవిడ చూస్తే ఏంటి ఇక్కడ ఉన్న దివాకరం అని దింపేస్తుంది అని దాక్కుంటాడు. అంత అబద్ధం పాపా. ఇది ఒక అతను చెప్పాడు నాకు, పరమ పేరు చెప్పడం మళ్ళీ కాంట్రవర్సీలు. మీకు అసలే స్టార్స్ బాలేవు గత కొంతకాలంగా. అది వచ్చి వీళ్ళకి కేఆర్ విజయ్ గారు మనం ఇక్కడ చెన్నైలో కొంతకాలం ఉండి వచ్చాడు. ఏంటని మేము చిన్నపిల్లలకి వెళ్తే దాక్కున్నాడు. ఓకే, లిటరల్గా దాక్కున్నాడు. ఏంటంటే మేము పిల్లలు అలా చూస్తాము, కేఆర్ విజయ్ మనం అది చూసిన దానికి ఇక్కడ గ్రౌండ్లో దింపేస్తే, అది స్కూల్ గ్రౌండ్. నేను ఎక్కువ జనరల్గా రియల్ లైఫ్లోంచి తీసుకుంటాను క్యారెక్టర్లు కానీ ఇది కానీ. అతిశోక్తిలాగా అనిపిస్తాయి. అన్నీ నీకేందుకు జరుగుతాయి అని కూడా కొంతమంది అడుగుతారు. నీకేందుకు జరుగుతాయి నేను అది చూస్తుంటాను. మీకు రిజిస్టర్ అవుతాయి. రిజిస్టర్ అంటే ఎన్ని క్యారెక్టర్లా చూస్తుంటాను. అంతే కదా, మనం ఇప్పుడు మీరు ఆ పాత్ర వేసి నేను ఈ పాత్ర వేసి ఒక రోజు వెళ్ళిపోవాలి కదా. నిజమే. సో అది రాశారు ఫస్ట్ అది. ఓకే, అది సినిమాలో లేదండి, అది లేదు. ఎంతో ఆలోచించడంలో ఫస్ట్ క్యారెక్టర్ మనకి ఎక్కింది. ఇలా ఉండాలి, ఇంత చీట్ చేయాలి, అబద్ధాలకి ఇంకా పరాకాష్ట చేయాలి. వీసీఆర్ అమ్మేసి అది కూడా టీవీ ఏదో తీసుకొస్తాడు కదండి. అవును, ఎవరు కళ్ళు చనిపోయాడు. టీవీ ఏదో తీసుకొచ్చి పెంట మీద పడాయి అంటాడు ఈయన రాజేంద్ర ప్రసాద్. అక్కడి నుంచి తెచ్చాను అంటాడు. ఇది యాక్చువల్గా రేడియో బాబు గారిది, పెంట మీద పడాయి అంటాడు రేడియో అని. మళ్ళీపూడి వెంకటరమణ గారు అక్కడి నుంచి తెచ్చానని అంటాడు. అలా కొన్ని లేపినవి కూడా ఉన్నాయండి, ముఖ్యంగా ఇది. ఓకే, అంటే మీకు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది బేసికల్గా. అంటే మంచి రచయితలు చక్కగా రాసేవాళ్ళు, లేకపోతే మంచి మంచివి విన్నవి, మీరు చూసినవి సందర్భోచితంగా వాడేస్తుంటారు దానికి సందర్భానికి. ఆ గొప్ప రచయితలు తెలియకపోతే ఎప్పుడు రైటర్ని అయిపోతుంది నేను. వాళ్ళు తెలిసిన వాళ్ళు అలా రాయలేను అని బాధేసి ఆగిపోతున్నాను. అంతేనా? అన్నీ చదివారండి? చాలా వరకు పుస్తకాలు తక్కువ అండి. బాగా చదువుతారని విన్నాను నేను. చిన్నప్పుడు చలం గారు, ఆయన అడవి శేషగిరిరావు గారు, ఆయన అడవి కథలు ఉన్నాయి. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు ఎక్కువ చదివారు, మొత్తం చదివాను. కాళీపట్నం రామారావు గారు, ఇలా శ్రీశ్రీ గారివి, బాలంగారు తిలక్ గారివి. గోదావరి జిల్లాకి చెందటం వల్ల, మీరు అక్కడి నుంచి రావటం వల్ల కూడా మీలో ఒక ఆ వెటకారం, ఆ చమత్కారం, ఆ హాస్యం అవన్నీ ఉన్నాయి అనటంలో అతిశయోక్తి ఏం కాదు కదా? లేదు, అందరికీ ఉన్నాయి. అందరికీ ఉంటాయి, బట్ మీకు కొంచెం ఎక్కువ పాళ్లలో ఉంది. ఇప్పుడు మా ఊరెళ్ళి ఎవరంతా మాట్లాడితే వెటకారం చేస్తున్నాడని నన్ను అనిపిస్తుంది. మామూలుగా నాకు అనిపిస్తుంది. మీరే కదండి ఎక్కువ చేస్తుంటారు వెటకారం. అది ఎక్కువ చేయటం అక్కడ నార్మల్ అయిపోయి మామూలు అయిపోయినట్టు ఉంటుందండి అక్కడికి వెళ్తే. మర్చిపోయాను అసలు, కాటన్ దొర అంటే మీకు ఎందుకు అంత అభిమానం? ఎక్కడ చెప్పాడు? చాలా సందర్భాల్లో నేను మీ నోట ఈ మాట విన్నాను. కాటన్ దొరని మీరు బాగా విపరీతంగా అభిమానిస్తారు. ఏంటి కారణం ఏంటి? అఫ్ కోర్స్ హీఈస్ అ గ్రేట్ పర్సన్, అందులో డౌటే లేదు. బట్ మీరు బాగా ఆయన ఓన్ చేసుకుంటున్నారు. ఈవేళ ఇంటర్వ్యూలో కూడా ఆయన పేరు ఎత్తుకోగలిగామంటే ఆయన ఎంత గొప్ప పనులు చేస్తున్నారండి. అంటే చెడ్డ పనులు చేసుకుని ఎత్తరు కాకపోతే అనుకుంటారు. ఆయన మాకు అక్కడ కాలువలు వేయించి ఒక ప్రాజెక్టు ఇదంతా చేసి ఆ ఊళ్ళకి ఆయన వెళ్ళే వరకు దోమలు కొడుతున్న గుర్రం మీద తిరిగి ఆ ఫ్లో, ఆ ఇంజనీరింగ్ అన్నీ చేసి ప్రతి ఊరికి నీరు వచ్చేలా చేశారు. అది ఎంత గొప్ప విషయం అండి. దాంతో నేచురల్ కల్చర్ పెరుగుద్ది, కడుపు నిండా తింటారు, తిన్న తర్వాత ఎటకారం వస్తుంది.
ఘటకారం అంట ఆయనదయ్యా అంటున్నా అది అంతేనా, ఆయన పుణ్యం అంటారు. ఆయన పుణ్యం అంట. బట్ బేసికల్గా అండి, ప్రపంచానికి కానీ దేశానికి కానీ ఎవరన్నా ఏమైనా గొప్ప గొప్ప పనులు చేస్తే వాళ్ళ గురించి తలుచుకుంటారు, ఓహో వాళ్ళు ఇది చేశారు ఫలానాది చేశారు అనుకుంటారు. బట్ మీరేంటండి పద్దాక ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు, ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు కాటన్ దొర గురించి మాట్లాడుకుంటారు. మంచి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే పర్లేదు కదండి. నేను చాలా సౌరోజ్ బలై చేసాడు అలాంటివి చెప్తే తప్పు కానీ. ఓకే, ఆయన గురించి అన్నీ తెలుసుకున్నారండి, యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్? అది అక్కడక్కడ తెలుసండి కాటన్ గారు. తర్వాత ఈ ప్రాజెక్టు బ్రిటిషర్స్ అడగటం ఎలా చేశాను, దాని ఎక్స్పెండిచర్లు అడిగారని ఇవన్నీ విన్నాను. ఆయన ఎక్కడో నెల్లూరు సైడ్ ఉంటే ఇక్కడ వేశారు. ఇక్కడ వేస్తే ఆయన ఎక్కడున్నా కానీ మంచి చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. అక్కడ వేయకపోతే మరి ఎలా ఉండవు, ఎటకారం ఉండో లేదో అక్కడ. అయితే వంశీ గారికి మీకు కామన్ పాయింట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఒక రచనలు అంటే వారు రాసినట్టు మీరు రాయాలనుకోవడం, లేకపోతే ఆ ఇన్ఫ్లుయెన్స్ మీలో రావటం, మీరు రాసింది ఆయనకు నచ్చటం, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇది కాకుండా కూడా చలంగారి పుస్తకాలు మీకు ఇష్టం, వారికి ఇష్టం, బుచ్చిబాబు గారి ఇష్టం, మా వారికి ఇష్టం, రమణ మహర్షి గారు మీరు ఫాలో అవుతారు, వారు ఫాలో అవుతారు. ఇలాంటివి ఆధ్యాత్మికత, షిరిడి సాయిబాబా. సో లాట్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవునా? అందుకే సింక్ అవుతారేమో. ఎక్కువ కలిస్తే నేను ఈ డిస్కషన్ ఎక్కువ చేసుకుంటుంటాను. సినిమా ఇండస్ట్రీ గురించి ఆయన తక్కువ మాట్లాడు, నేను పెద్ద మాట్లాడినాకేమో. మాట్లాడాలంటే ఏదో గాలిపోగు చేసి మాట్లాడుకోవాలి తప్ప, లేకపోతే ఏదో మీ ఛానల్లో అలా అన్నారు, ఆ ఛానల్ ఇలా అన్నారు, ఛానల్ చెప్పి చెప్పాలంతే, ఇంకేం మాట్లాడుకుని ఏం లేవండి. ఇవి ఎక్కువ డిస్కషన్. లేకపోతే కథ, ఆయన కూడా రెస్ట్లెస్గా ఉంటాడండి. ఆయన ఎక్కడ గ్యాప్ దొరికినా బుక్ రాయటం, ఏదో క్రియేటివ్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది అది వంశీ గారు. అప్పటి నుంచి నేను చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు లేదండి, బాబు గారు బొమ్మలు కలెక్ట్ చేసి ఒక బుక్ లాగా వేయటం, లేకపోతే ఆయనకి నచ్చిన కథలన్నీ కలిపి నాకు వంశీకి నచ్చిన కథలని ఒక బుక్ వేయటం, లేకపోతే ఆయనే కథలు రాసి పసలపూడి కథలు ఒకటి చేయటం, ఇవన్నీ కాకుండా ఫేస్బుక్లో ఎక్కడెక్కడ ఏం బాగుంటాయి ఫలానా చోట ఇలా ఉన్నారు ఇవి పెట్టడం, ఏదో ఆయన మంచిగా అంటారు. నాకు ఆయన డిఫరెన్స్, నేను ఎప్పుడు ఖాళీగా ఉంటాను. అందుకని ఆయన ఏమేం చేస్తుంటారో తెలుసుకుంటుంటారా? నేను తెలుసుకోనండి, ఆయనే చెప్తారు, అవి చూస్తుంటాం కదా, బుక్స్ పంపుతారు ఎప్పుడన్నా, అవి చదువుతుంటాం. ఫ్యాషన్ డిజైనర్ సినిమాలో కేవలం మీరు నటించారు అంతే, ఆ స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అవ్వలేదా? అక్కడక్కడ కొన్ని సీన్లకి అందించారు. ఓకే, అందులో కూడా మీ చిన్న చిన్న సీన్లు కొన్ని నా సీన్లలో కానీ యాడ్ చేసినవి బాగున్నాయంటే ఆయన యాక్సెప్ట్ చేస్తారు. అలాగే యాడ్ చేసినవి ఉంటాయి సీన్లు, కాకపోతే ఆయన తెచ్చుకున్న సీన్లోనే యాడ్ చేయడం జరిగింది, సీన్లు తయారు చేయటం కాదు. ఓకే ఓకే. ఫ్యూచర్లో ఎప్పుడైనా మీ ఇద్దరు మళ్ళీ జత కట్టి, మీరు రైటర్గా ఆయన డైరెక్టర్గా ఏమైనా సినిమాలు ఇంకా తీయాలని ఒక యోచన ఉందా? ఏమైనా ఆలోచిస్తున్నా? ఏదో నేను ఒక కథనే చేశానండి, ఒక ఆలోచన ఇస్తే దాన్ని డెవలప్ చేసి ఒక ఇది చేస్తే ఆయనకి తెలుసు, అది డైరెక్టర్ గారికి వంశీ గారికి. ఈ షూటింగ్ అప్పుడు అడిగారు, అడిగాక ఆ మధ్య ఏదో చెప్తే ఆయనకు నచ్చింది ఆ థాట్ అంటే ఇంచుమించు కథ అయిపోయింది, ఇది చేద్దామయ్యా అన్నట్టుగా అన్నారు ఆయన. నేను ఆ ప్రిపరేషన్ చేస్తే ఆ ప్రాజెక్ట్ ఉంటే మా ఇద్దరం కలిపి మళ్ళీ వారితో కలిపి చేసేది నా సినిమా ఉంటుంది. అవునా సార్? వెయిటింగ్ అయితే అనుకుంటున్నా. మరొక ఏప్రిల్ 1 విడుదల అలా కాదండి, అంటే ఒక ఎక్సైట్మెంట్ కదా సార్, ఎంతైనా మీ ఇద్దరు కలిపి కాంబో అంటే అది అంతే. అది రిలీజ్ అయ్యే వరకు అది ఆడదో లేదో తెలియదండి, ఏప్రిల్ 1 విడుదల, ఇది అంతే. అప్పుడు అలా అనుకున్నారా? మరి అంతే కదండి. జనరల్గా పాజిటివ్గా వెళ్తుంటారు కదా ఎవరైనా, ఈ సినిమా ఆడుతుంది, మా సినిమా గ్యారెంటీ హిట్ సక్సెస్, ఏమైనా ఆడియో రిలీజ్లో చెప్పుకుంటుంటారు. సినిమాకి కూడా కొన్ని ఉంటాయి మనం చూడగలిగితే, ఇది ఫెయిల్యూర్ అయితే చెప్పలేం కదండి. మనం హిట్ అని చెప్పి ఆఫీస్ తీసుకు కూర్చోలేం కదా. నేను హిట్ ఫ్లాప్ చెప్పేస్తా అంటే జ్యోతిష్యులు కూడా ఎవ్వరు చెప్పలేరు ఈ ప్రపంచంలో. అలాగైతే వాళ్ళు బోల్డ్ డబ్బులు సంపాదించవచ్చు కదా. దానికి కూడా హీరోయిన్ ఎప్పుడో వచ్చింది, రీ రికార్డింగ్ గ్యాప్ లేదు, అన్నీ ఉన్నాయి ఆ సినిమాకి కూడా. హీరోయిన్ ఎప్పుడో వస్తుంది, అవును, అది హిట్ అయిపోయిన వల్ల అందులో కలిసిపోయింది. అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే హీరోయిన్ ఎప్పుడు వచ్చింది, పాట వచ్చిందా లేదా ఎవరు ఆలోచించరు కదండి. అంతే, అది ఫ్లోలో వెళ్ళిపోయి జనాలు కనెక్ట్ అవ్వాలి. విసుగు వస్తున్నప్పుడే అనిపిస్తుంది. ఆ విసుగు లేకుండా ముందు మనం చూసుకోవాలి, మనం విసుగు పడుతున్నారు ఇక్కడ, విసుగు వస్తుంది అనేది మనకు తెలియాలి.
అది తెలిసి చేయాలి. అలాగే ఇది ఒక ఆలోచన, అందరితో పంచుకుందాం, బాగోపోతే వద్దంటారు. కృష్ణ భగవాన్ గారు, సాధారణంగా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే అట్లీస్ట్ ఒక గాడ్ ఫాదరో లేకపోతే ఒక చిన్న బ్యాకింగో పోనీ ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండో ఏదన్నా ఉంటే కొంచెం ఈజీ అవుతుంది. అంత కష్టం కాదు, స్ట్రగుల్ ఉంటుంది, వాళ్ళకు కూడా స్ట్రగుల్ ఉండొచ్చు, బట్ కొంచెం ఈజీ వాళ్ళకి. సో మీలాంటి వాళ్ళకి అసలు సినిమా ఇండస్ట్రీ ఏంటి, పరిశ్రమ ఏంటి, ఎవరు అక్కడ అసలు ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఏమీ తెలియని టైంలో మీరు అలా చెన్నై వెళ్ళి అసలు ఏ హోప్తో వెళ్ళారు మీరు? జస్ట్ ఒక గోలీ వేద్దాం అనుకున్నారా? జస్ట్ ఒకసారి ట్రై చేద్దాం, అవుతుంది లేకపోతే వెనక్కి వచ్చేద్దాం అనుకున్నారా ఏంటి? గోళీ వేద్దాం అనుకోలేదండి. నేను నాటకాలు వేసేవాడిని అండి. యాక్చువల్ ఇన్స్పిరేషను మా అన్నయ్య డాక్టర్ మంగరాజు, మిమిక్రీ చేసేవాడిని కాలేజీలో. బ్రీఫ్గా చెప్పేస్తాను చాలా. అందుకనే నాకు అదంతా వద్దు సార్, అవన్నీ నాకు తెలుసు. మీ అన్నయ్య ప్రోత్సాహంతో మీరు వచ్చారని. బట్ నేను అనేది ఏంటంటే, ఎంత ఆయన ప్రోత్సహించినా, ఎంత మీకు చుట్టుపక్కల వాళ్ళు చెప్పినారే నీలో టాలెంట్ ఉంది, నువ్వు వెళ్ళు, ట్రై చేయని, మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. వెళ్ళాక ధక్కా ముక్కలు తిన్నారు, ఒకటి రెండు వర్కౌట్ అవ్వలేదు, అప్పుడైనా అనుకోలేదా వెనక్కి వచ్చేసేయాలి, ఇంకా అక్కడ నాకు వర్కౌట్ అవ్వదు, నేను చెయ్యలేను, నాకు ఎందుకు ఇది అని ఏమైనా అనుకోలేదా ఇప్పుడు? అదే చెప్తున్నా అండి. నాటకాలు వేద్దామని షాప్ పెట్టా. షాప్ పేరు మిత్ర అనుకో. అక్టోబర్ 11 పెడితే అక్టోబర్ 11కి ఏమీ లేవు, పైన సీలింగ్ ఫ్యాన్ తప్ప. అది కూడా ఎంత మిగిలిపోయిందంటే చెప్పాను. అంతకుముందే స్టూల్ అమ్మేశాం, అది ఎప్పుడు నాకు లేక. ఓకే ఓకే. అప్పుడు నేను ఏం చేయగలను అని ఆలోచించాను. నాటకాలు ఇవన్నీ ఇంట్రెస్ట్. నాటకాల మీద డబ్బులు లేవు, హెల్త్ పాడవుద్ది, లేట్ అయిపోతుంటుంది, టైం వేస్ట్ అయిపోతుంటుంది, చాలా ఉంటాయి అని కొంత ఉండేది కొంతమందికి. కానీ నాకు ఇష్టం, మా బాబీ గారు దర్శకత్వంలో చేసేవాడు. మీకు నాటకాలు ఇష్టం. అలా స్టేజ్ నుంచి ఏం చేయగలనని చెప్పి ఒకరోజు చెన్నై వెళ్ళిపోయాను. అక్కడ ఫ్రెండ్ రమణ, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు దాంట్లో చేసేవాడు. అక్కడ రూమ్ తీసుకుని ఉండటం, మా ఫ్రెండ్స్ అందరూ. అక్కడ కూడా నేను అమాయకత్వం ఎక్కువ, ఇన్నోసెన్సీ ఉంది నాకు. ఇదంటే ఎవరు నమ్మరు, కానీ అది కవర్ చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తాను, డైలాగ్ వెళ్తాం. ఎక్కడికి వెళ్ళేవాడిని కాదండి. ఎక్కడికి వెళ్ళేవాడిని అసలు పిఆర్ లేదు. ఇప్పుడు అంటే పిఆర్ అనేది తెలుస్తుంది, పబ్లిక్ రిలేషన్ అంటే. అప్పుడు అసలు ఏం లేదు, ఏదో జరుగుద్ది, అక్కడెక్కడో మలుపు తిరుగుద్ది అని ఆలోచన తప్ప కాన్ఫిడెన్స్ ఉంది అంతే. మనం జీవితం అంతా కూడా అలా బతికేస్తానండి అందరూ. ఎప్పుడో మలుపు తిరుగుద్దని ఈ రోజు వదిలేస్తుంటాం, కామన్ అది. ఇది కాకుండా వేరేది ఉందనుకుంటాం, ఉన్నది ఎంజాయ్ చేయండి. అలాగే జరిగిపోయింది. అప్పుడు వంశీ గారు సెలక్షన్స్ అవన్నీ జరిగి అలా జరిగింది. అయిన తర్వాత మ్యారేజ్ అయింది, వదిలేసా ఫీల్డ్. వదిలేశారు ఆ రూము, ఆ బకెట్, ఆ హ్యాంగర్ కుదిలిన చొక్కాలు అలా వదిలేశాను. ఆ చొక్కాలు తగిలిన వైరు వదిలేసాం. మళ్ళీ వచ్చాను, ఏం చేద్దామని మళ్ళీ మా ఫ్రెండ్స్తో మళ్ళీ ఒక రూము అలా వెళ్ళేవాడిని. అమ్మ ఏదో డబ్బులు ఇచ్చేది, ఆ డబ్బులు అయిపోయాక మళ్ళీ వచ్చేవాడిని. 1 month అలా, మళ్ళీ 2-3 నెలలకి వెళ్ళేవాడిని. అంటే నాలో ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఆ ఇంట్రెస్ట్ని ఎక్స్ప్రెస్ చేయడం ఇండస్ట్రీలో నాకు తెలియలేదు. అది నాకు ఇబ్బందిగా ఉండేది. నేను మంచి యాక్టర్ని అండి, నా ఫోటోలు చూడండి చెప్పడం బాగుంటుందా అనే మొహమాటం. అలా ఓ జీవితకాలం అట్లా ఎన్నేళ్ళు వేస్ట్ అయిపోయింది టైము? అలాగా చాలా సంవత్సరాలండి. అవునా? అంటే అక్కడే లేను నేను, చెన్నైలోనే లేనండి. ఊరెళ్ళి మళ్ళీ అక్కడ పిల్లలతో క్రికెట్ ఆడుకొని, మళ్ళీ అక్కడ ఫ్రెండ్స్తో తిరిగి ఆ డిస్కషను, ఈ మయము ఆ మయము ఇలాంటివి ఏవో చేసుకుంటూ. బ్రతుకు తెరువుకి ఏం చేసేవారు మరి? బ్రతుకు తెరువుకి అక్కడ మా ల్యాండ్స్ ఉన్నాయండి, మా నాన్న అది కొంచెం బాగానే పెంచారు మమ్మల్ని. ఓకే. సో మీకు బాగా డబ్బులు ఉండేవి కాబట్టి మీరు ఈ ఛాన్సులన్నీ తీసుకున్నారు. డబ్బులు నాన్న దగ్గర ఉండేవి, మీకు ఇచ్చేవారు కదా, అవి నేను తీసుకునేవాడిని. అదే అంటున్నాను, ఆయనకి తెలియకుండా. ఓకే. ఆయన తెలియకుండా అమ్మకు తెలుసు. కొంచెం ఆ నొప్పి తక్కువ ఉండడంతో, ఆ నొప్పి ఉండాలండి ప్రతి మనిషికి, నొప్పి ఉన్నప్పుడే బాగుంటుంది. తక్కువ ఉండడంతో ప్రయత్నాలు కూడా తక్కువే చేశారు. ఆ చేసే ఇది కూడా తెలియదు, బోళ్ళగా మాట్లాడటం, దూసుకుని వెళ్ళిపోవడం అలాంటివి ఏం తెలియదు. అలా చేస్తున్నామని చూస్తే నేను ఆశ్చర్యపోతాను.
ఎలా చేస్తున్నారని. ఇది నా జన్మలో చేయగలను. ఇంతమందిని చూసానని నేర్చుకోలేదా మీరు? అది రాదండి. ఇప్పుడు లౌక్యం ఉంది, పుట్టుకతో రావాలి. నేను మధ్యలో మొదలెడతా అంటే తెలిసిపోతాను. యాక్ట్ చేస్తున్నట్టు. మరి అయితే మీ మొదటి అవకాశం కూడా మీరు అడగలేదు, ఎవరి ద్వారానో వచ్చింది, అది ఎవరో మీకు హెల్ప్ చేశారు. క్రాంతి కుమార్ గారు సెలక్షన్స్ పెట్టారండి అప్పుడు కొత్తగానే. ఆ సెలక్షన్లో ఆఖరి రోజు వెళ్ళాను నేను. నన్ను సెలెక్ట్ చేశారు వేమూరి సత్యనారాయణ గారు, తనికెళ్ళ భరణి గారు, స్టిల్ సచిన్ గారు ఒక ఆయన కెమెరా అప్పుడు వీడియో షూట్ చేశారు. ఆ వీడియో షూటింగ్ కొత్త వాడిని సెలెక్ట్ చేసేది ఏముందో అందులో చూజ్ చేద్దామని స్రవంతి రవికిషోర్ గారు, వంశీ గారు అనుకోవడంతో నన్ను అందులో కూడా సెలెక్ట్ చేశారు. భరణ్ గారు చెప్పడం ఈ కుర్రాడు బాగా చేశాడంటాం, అలా వచ్చింది. నువ్వు వన్ ఆఫ్ ది హీరోస్ అన్నారు. వన్ ఆఫ్ ది హీరోస్ మరి అంతే. మహర్షి సినిమాలో మహర్షి క్యారెక్టర్ తెల్లక్కువ క్యారెక్టరు ఓహో అనుకున్నాం, జీవితం ఇలా హాయిగా జరిగిపోద్ది అనుకున్నాం. తర్వాత నుంచి ఎవరు రాలేదు. మహర్షి ఆడలేదు కదా సరిగా అప్పట్లో. మహర్షి ఆడలేదు. నేను బాగా చేశాను, నాకు ఎక్కడ అనిపించలేదు మీకు. అనిపించలేదు. క్యారెక్టర్ మంచిది కానీ నేను బాగా చేయలేదు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఓకే, మీకు నచ్చలేదు మీ క్యారెక్టర్? బాగా చేయలేదు. అదే మీరు చేయలేదు బాగా. ఆ తర్వాత సినిమాలు కూడా పెద్దగా ఏం ఆడలేదు. తర్వాత ఏమనండి ఏప్రిల్ 1 వీడిలో ఆడింది కానీ మరి ఎందుకో అవకాశాలు అవి రాలేదు. అది విలన్ క్యారెక్టర్. అప్పటికి కొత్త వాళ్ళకి విలన్ ఇచ్చి ఒక హీరో భయపడే అంత స్ట్రేచర్ కూడా నాకు లేదు. ఆ విధంగా వచ్చి ఉండవు అనుకుంటున్నాను. ఈ రోజు ఉన్నంత ఇది అప్పుడు లేదు చెన్నైలో. బట్ అప్పట్లో ఎప్పుడు డిప్రెస్డ్గా ఫీల్ అవ్వలేదండి? అంటే ఒక పక్కన క్యారెక్టర్లు వస్తున్నాయి కానీ అవి హిట్ కావట్లేదు, సినిమా ఆడట్లేదు, లేకపోతే మీది క్యారెక్టర్ గుర్తింపుకు నోచుకోవటం లేదు, ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయట్లేదు, నెక్స్ట్ సినిమాలు రావట్లేదు. సో ఆ ఫేజ్ ఎట్లా ఉండింది అప్పుడు? ఎలా ఉండింది మీ మానసిక పరిస్థితి? చెప్తున్నాను కదండి, కొంతమందికి అజ్ఞానమే బలం. జ్ఞానం ఉంటే డిప్రెషన్ వస్తుంది. ఓకే, అజ్ఞానం ఉంటే తెలియదు కదా, కళ్ళు తిరుగుతున్నా కానీ భూకంపం వస్తుంది అనుకుంటాడు. ఆ బ్యాచ్ నేను. ఓకే, ఇంకా డిప్రెషన్ ఏముందండి? సో మరి అప్పుడు ఏం చేసేవారు? ఎక్కువ తెలిస్తేనే డిప్రెషన్ వస్తుంది. అందుకే తెలియకుండా హ్యాపీగా తెలియకుండా ఉండడం మంచిదండి. అప్పుడు నాకు అది తెలియలేదు, మీరు చెప్పిన అన్నీ తెలియలేదు కాబట్టి నాకు డిప్రెషన్ లేదు. ఓకే, బట్ స్టిల్ సినిమాలు ఫ్లాప్ అవుతూ క్యారెక్టర్ గుర్తింపు రాకపోవడం, ప్రజలు యాక్సెప్ట్ చేయకపోవడం, నెక్స్ట్ క్యారెక్టర్ రాకపోవడం, అప్పుడు ఏం చేసేవారు? అప్పుడు మళ్ళీ ఊరు వెళ్ళిపోయారా? సినిమాలు ఏమి చేసేయలేదండి నేను. మహర్షి అండ్ మహర్షి చెట్టు కింద ప్లేడర్ ఏప్రిల్ 1 విడుదల, మధ్యలో నాగార్జున గారి జైత్రయాత్ర, అంతే. అలా ఏవో చిన్న చిన్నవి చేశాను. అర్జున్ ఆయన సినిమాలో ఒకటి, అంతే. పెద్ద గుర్తింపు నేను చేసిన సినిమాలు పోయినాయి, అబ్బా హోప్ పెట్టుకున్నాను అని ఏం లేవు. హోప్ ఏప్రిల్ 1 విడుదల మహర్షి, అవి ఒకటి ఆడి ఒకటి ఆడపోయినా కానీ ఏమీ అవకాశాలు పెద్ద తేడా ఏమీ లేదు లైఫ్లో నాకు. లేదు, అలాగా జరిగిపోతాను మామూలుగా. మీకు గుర్తుండి మరి మీ జీవితంలో మీకు టర్నింగ్ పాయింట్ ఏ సినిమా అని అనుకుంటున్నారు మీరు? అంటే ఈ సినిమాతో నాకు కంటిన్యూస్గా ఇంకా ఆఫర్స్ వచ్చేసాయని. అవును, వాళ్ళు దృష్టి పడ్డారండి సినిమా అయితే. అది కూడా కమెడియన్గా నిలబడినాక వసంత కోకల్ అనే సీరియల్లో చేసిన క్యారెక్టర్. ఓకే, అదే రూమ్లో. సో సినిమాల మధ్యలో మీరు ఒక సీరియల్ కూడా చేశారు. అంటే సినిమాలు సరిగ్గా గ్యాప్ వచ్చేసి అదైపోయి వంశీ గారు కూడా ఆయన గ్యాప్ తీసుకున్నారు. ఆ టైంలో పులపాటి నారాయణ గారు సీరియల్లో చేశాను. కామెడీ చేసి ఎంచుకుని నాకు నేనే క్రియేట్ చేసుకుని చేశాను. అది 3:30కు వచ్చే దూరదర్శన్లో బాగా ఎంజాయ్ చేసేవాడు. బాబ్జీ క్యారెక్టర్ అది ఏముంది ఉంటే అది మాట్లాడి అలాంటి క్యారెక్టర్ బాగా క్లిక్ అయింది. అప్పుడు కమెడియన్గా నన్ను యాక్సెప్ట్ చేస్తారు అని కాన్ఫిడెన్స్. యాక్చువల్గా బయట సరదాగా ఉంటే నాకు ఇష్టం అండి, ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడన్నా ఫ్రెండ్స్తో కానీ. అదే క్యారెక్టర్ని అందులో తీసుకెళ్ళి పెట్టా. అదే క్యారెక్టర్ని అవును వాళ్ళు తీసుకుంటారు, చేయగలవా, రాసుకోగలవా అంటే మళ్ళీ ఇంకో రకంగా దాన్ని రాసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి బాబా దయ వల్ల కమెడియన్గా 300 సినిమాల దాకా చేసాం. నిజంగా
అంటే అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా తొణక్కుండా బెనక్కుండా, అంటే మీరు అన్నట్టు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి ఏది మిమ్మల్ని నిజంగా ఎఫెక్ట్ చేయలేదు. అంటే నేను సెన్సిటివ్ అండి. అంటే అందరూ ఫ్యామిలీ పట్ల ఎఫెక్షనేట్గా ఉంటారు, ఆ యాంగిల్ ఎక్కువ. ఏమన్నా ఉందని ఈ పెద్ద ప్రతి మనిషికి జరిగే చెప్పాను కదా, మీరు నేను క్యారెక్టరు ఒక రోజుల్లో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసాం అనుకోండి మన లైఫ్ మొత్తం తుడిచిపెట్టుకుపోయి కుర్చీలో ఇంకొకళ్ళు, ఈ కుర్చీలో ఇంకొకళ్ళు, కుర్చీలు కూడా ఉండవు అనుకోండి, వేరే కుర్చీలో మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ జరుగుతుంది. అలా ఎవరో అవన్నీ జరుగుతుంటాయి. అప్పుడు ఎప్పుడో మాయాబజార్ అప్పుడు ఎలా ఉండి ఉంటుంది, హిట్ అట మనకి అందరూ మంచి ఇదిగా ఉంటారు కదా. ఇవన్నీ వచ్చి పోతుంటే మళ్ళీ ఓ జనరేషన్ వెళ్ళిపోద్ది. ఇవన్నీ అప్ అండ్ డౌన్స్, కింద మీద పట్టడం అనేది లేకపోతే మనకే ఉంది కదండి, పెరుగుట విరుగుట కొరకే ఏదైనా. బట్ అది యాక్సెప్ట్ చేయడానికి గుండె చాలా బలంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి, లేకపోతే మీరు అన్నట్టు అజ్ఞానంలో ఉండాలి. అవి యాక్సెప్ట్ చేయడానికి బాగా స్పిరిచువాలిటీ ఆటుపోట్లు తన్నులు తింటే స్పిరిచువాలిటీ వస్తుందండి. అంతేనా? అంతే కదండి. ఒక రాయిని బాగా చెతకొడితేనే కదా విఘ్నేశ్వరు కూడా తయారవుద్ది. ఓకే, అయితే ఒక విషయం చెప్పండి. సరే, మీకంటే ఓకే, మీరు దేన్ని పెద్దగా ఖాతరు చేయలేదు, లెక్క చేయలేదు, వచ్చినవి తీసుకున్నాం, రాకపోతే ఊరుకున్నాం టైప్లో ఉన్నారు. బట్ ఫ్యామిలీ మెంబర్స్ అలా ఉండరు కదా. మీ అమ్మ, నాన్న, మీ బ్రదర్స్, మీ ఆవిడ, వాళ్ళైనా ఎప్పుడు ఏమిటి అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని ఎప్పుడు అడగలేదా? అడగలేదండి, అదొక అదృష్టం. వాళ్ళని కూడా అజ్ఞానం ఉన్న వాళ్ళని చేసుకున్నాను నేను. అంటే బాగా జ్ఞానం ఉండాలి, అజ్ఞానం ఉండాలి. అప్పుడు కొంచెం ఇది భగవంతుడి ఏర్పాటు, నువ్వు ఎగిరెగిరి పడకు, నీకు వచ్చింది నీదనుకోకు, పోయింది నీదనుకోకు అనుకొని తెలుస్తాయి కదా. అలాగా నా వైఫ్కి కూడా అలాంటి ప్రాబ్లం లేవు. ఇంట్లో కూడా అమ్మ నాన్నలు కానీ ఎవరు కానీ ఆస్తులు పంచడం అలాగ ఉన్నా కానీ ప్రేమ బాగా పంచారు. అదొకటి బాగుంటుందండి ఇంట్లో, అలాంటి అట్మాస్ఫియర్ ఉంటే. లేకపోతే గుళ్ళో కూర్చోవాలి. ప్రస్తుతం ఇంట్లోనే కూర్చుంటాను. ఓకే, సో ఆ రకంగా మీకు మంచిగా ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది కాబట్టి మీరు అంత ఈజీగా సపోర్ట్ చేస్తున్నా ఏమని అనరండి, పట్టించుకోరు. అది చాలు కదండి. నేను ఏ సినిమా నస పెట్టకపోతే చాలు కదా. అసలు అదే అంటున్నాను, నస పెట్టకపోతే చాలు కదా. నచ్చలేదు. ఏమన్నా అవసరాలకు డబ్బు కావాలి, అక్కడ ఏదో పెద్ద ఇది కట్టాలి, ఇది అలాంటి ఏవో మనం చేసుకున్నవి అంతే తప్ప నేను ఏ సినిమా యాక్ట్ చేశాను ఏం చేశాను కూడా నాకు తెలియదు. ఇంట్లో మామూలుగా మాట్లాడుకుంటాం, అతను బాగా చేశాడు, ఇతను ఇది బాగుంది, పెళ్లి చూపులు చూసావు, ఇలాంటివన్నీ ప్రతి సినిమా గురించి మాట్లాడుకోవచ్చు, కానీ అంత ఇది లేదు. అయితే మీవి ఏ సినిమాల గురించి ఎక్కువగా మీ ఊర్లో మాట్లాడుకుంటుంటారు? మీరు ఎప్పుడైనా పండగలకి పబ్బాలకి అక్కడికి వెళ్ళినప్పుడు పలానా సినిమాలో నువ్వు బ్రహ్మాండంగా చేసావు, నాకు ఇది నచ్చింది అంటే రెగ్యులర్గా నెమరేసుకునే సినిమాలు పాత్రలు ఏంటండి? శ్రీనివాసరెడ్డి గారు దర్శకత్వంలో వచ్చిన బొమ్మన ప్లస్ చందనా సిస్టర్స్ మాట్లాడుకుంటారు. ఒల్లూరుపల్లి రమేష్ గారు, వెంకీ గారు కబడ్డీ మాట్లాడుకుంటారు. మీరు అన్న అవునాళ్ళు దృష్టిపడ్డారు కూడా. దుబాయ్ సీను కూడా అనుకుంటా. నువ్వంటే నాకు ఇష్టం అని ఈవీవి సత్యనారాయణ గారు, ఆయన సినిమాల్లో చాలా మంచి వేషాలు వేశాను నేను, చాలా మంచి వేషాలు ఇచ్చారు. నువ్వంటే దత్తుడు సినిమా ఆడలేదు కానీ ఆ క్యారెక్టర్ మటుకి పల్లెటూరులో అలా ఉంటారు. ఆయనకి బాగా పల్లెటూరు మీద గ్రిప్ ఈవీ గారికి, ఆయన అక్కడి నుంచి వచ్చారు కదా, ఆ గ్రిప్తో నాకు కూడా ఆ క్యారెక్టర్ చాలా ఇష్టం. దత్తుడు పక్కన అసిస్టెంట్, కొంతమంది మా మామయ్య అది అలా ఉండేవారు. అది ఆ క్యారెక్టర్ మాట్లాడుతుంటారు, మురిసిపోతుంటారు మా ఊళ్ళో. అంటే ఆడ కూడా అలాంటివి చేస్తుంటారు ఆ క్యారెక్టర్లో. తర్వాత అత్తెల సత్యబాబు, ఇవన్నీ కొంచెం మాట్లాడుకుంటారు, చెప్పుకుంటుంటారు. సాంబార్ అది కూడా చెప్తుంటారు. ప్రకాష్ రాజ్ ఆయన పక్కనే క్యారెక్టర్. అయితే మీ జీవితంలో వంశీ గారికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈవి సత్యనారాయణ గారికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది కదండి. ఎంతో స్టార్టింగ్ ఈవి గారండి, మధ్యలో స్టార్టింగ్ వంశీ గారు, మధ్యలో నుంచి శ్రీనివాసరెడ్డి గారు, ఈవీవి గారు. ఈవి గారు చాలా మంచి వేషాలు ఇచ్చారు. ఇంచుమించు హీరో నరేష్ గారితో ఈక్వల్గా కూడా నేను క్యారెక్టర్లు చేశాను. కిత్తకిత్తలు కానీ, మల్లుడు వెరీ గుడ్, ఇలాంటివన్నీ ఆయన క్రియేట్ చేసేవాడు ఆయన శ్రీనివాసరెడ్డి గారు.
ఈవి గారి సినిమాలకు కూడా ఎప్పుడైనా మీరు డైలాగ్ సహకారం రాయటం అలాంటివి ఏమైనా చేశారా మధ్య మధ్యలో ఎప్పుడైనా? ఆయన రాయిందాం అనుకున్నాడు ఒక సినిమాకి, నువ్వు రాయాలా అని అనివారైనా. అయితే ఆ సీన్ పేపర్ వచ్చినప్పుడు నేను ఏమన్నా యాడ్ చేస్తే అది బాగుంటే మటుకు నవ్వి అలాగంటావా మళ్ళీ అలాగ లింక్ ఇది అని చెప్పి ఆయన అలాగ లింక్ వేసి అది బాగుంది అనుకుంటే పెట్టేవారు. ఓకే, అలాంటి జరిగాయండి 2-3 సందర్భాలు ఏమైనా ఆయన సినిమాలు అన్నిట్లోని నేను యాడ్ చేస్తే ఆయన యాక్సెప్ట్ చేసేవారు. లేదా నరేష్ గారు వెళ్ళి ఇప్పుడు భగవాన్ గారు ఏదో అంటున్నారు ఒకసారి విన్నానా అని చెప్పేవాడు. ఇన్ని ఏంటది అంటే వాళ్ళ సో మంచి బంధం ఉంది వారితో కూడా మీకు. నాకు ఇష్టం ఆయన సీన్ పేపర్ పకడ్బందీగా రాసుకుని వస్తాడు, ఎలా తీయాలి ఏంటి స్పీడ్గా అయిపోద్ది, ఏదో వర్క్ చేస్తున్న ఫీలింగ్. అయితే ఆయన మరణం మిమ్మల్ని చాలా కలిచివేసింది. నాకే కాదండి, కమెడియన్స్ అందరికీ ఇప్పుడు ప్రతి మనిషికి వాడేస్తారు అన్నమాట. తప్పులేదనుకోండి, ఈయన పోవటం తీరం లోటు అంటారు, ఈయనకి వాడచ్చు అన్నమాట. ఆయన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవడం తీరం లోటు అని నా వ్యక్తిగత అభిప్రాయం, ఫీలింగ్. అంటే పర్సనల్గా మీ లైఫ్లో లేకపోతే మీ జీవితంలో ఆయన ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ అండి, ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు? ఈవి గారు సినిమాలు పక్కన పెట్టండి, మీరు ఆయన మీ ఇద్దరి మధ్య బంధం ఎలా ఉండేది? ఆయన కోపం ఉండేదండి ఆయనకి, చాలా తాత్కాలికం, అంతే చుచ్చుబుడ్డి కోపం, అంతే. ఆ పని అవ్వాలి, పని దగ్గర వెరీ సిన్సియర్. అది అయిపోతే ఆయన డైరెక్టర్ కాదు, ఫ్రెండే. మనం ఎలా బిహేవ్ చేసినా ఆయన ఏమి ఉండదు. ఆయన నెక్స్ట్ 8ంటికి విత్ మేకప్ ఉన్నామా 7ంటికి ఉన్నామా ఆ ప్రోగ్రామ్ చెప్తారు కదా, అంతే, ఆ పని అయిపోదు. అది సరదాగా ఆయన భోజనం అంటే సరదా ఇష్టం. అలాగా అంటే బ్యాంకాక్ అది వెళ్ళినప్పుడు అది అందరం కలుస్తున్నాం అలాంటి. ఆయన చాలా ఫ్రెండ్లీ, ఈ జీవితాన్ని అర్థం చేసుకున్నవాడు ఆయన. నెక్స్ట్ చాలా కింద నుంచి వచ్చిన వల్ల ఆయనకి అన్నీ తెలుసు. చాలా కోరిమావాడి నుంచి ఆయన లారీ పట్టుకొచ్చా అని చెప్పేవాడు. ఇక్కడికి వచ్చేలోకి ఆయన కష్టం, ఇదంతా ఆయన కష్టమే. అంత కష్టపడ్డాడు ఆయన రాత్రి పగలు, లేకపోతే రావు కదండి అన్ని హిట్లు. ఒకప్పుడు అన్ని హిట్లే, వరుస హిట్లు, పెద్ద హీరోలు అందరూ స్టార్ హీరోలతో చేశారు. ఇంకా చేస్తా అన్నాడు ఆయన, ఎక్కడ డిప్రెస్ అవ్వలేదు, ఇంకోటి అవ్వలేదు. ఆయనే ఒక ఇంటర్వ్యూలో అందరూ చెప్పినా కానీ ఆయనే విజయానికి అడ్డదారు లేవు, హార్డ్ వర్క్ తప్ప. ఆయన చేసేది అదండి ఆయన నుంచి నేర్చుకోవాలి. ఎవరి నుంచి అన్నా హార్డ్ వర్క్ తప్ప ఇంకోటి వచ్చేద్దేమో అని గాల్లోకి చూడలేంగా. కానీ ఈవీవి గారికి హెల్త్ బాగాలేదు అన్న సంగతి తెలుసా అండి మీకు? అంటే సడన్గా ఆయనకి ఏమన్నా అయిందా? తెలిసే వెళ్ళండి. ఓకే, వెళ్తే ఏం లే, అది గవద బిళ్ళలు అంటారా, అయ్యి భగవాను అన్నారు. అంతే, నేను అదే అనుకున్నా, కాదనుకున్నా. తర్వాత డైరెక్ట్ చేశారు కత్తి కాంతారావు. తర్వాత సివియర్ అయింది. ఒక నైట్ పడుకున్న మిస్డ్ కాల్ ఉంది, మా మేనేజర్ ఫోన్ చేసి ఈవి గారు పోయారటండి అని చెప్పి. నాకు అర్థం కాదు, ఆయన జాయిన్ అన్నట్టు కూడా తెలియదండి. చిన్న డౌట్, ఫంక్షన్ రాలేదు ఆయన. ఓకే, ఇప్పుడు వస్తారు అన్నారు. వెళ్తున్నాక అప్పుడే ఇదే ఇంటి దగ్గరికి వెళ్ళాను. నాకు షాక్, ఆయన అలా పడుకుని అలా చూస్తే అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఆయన వదిలిన టవల్ వేసుకోవడం, రా అంటాం, అన్నీ ఇప్పటికీ గుర్తు. ఆయన పిలవటాలు, నిలబడమంటారు. నిజమే, అంటే ఒక వ్యక్తి మనతో ట్రావెల్ చేసి మనతో దగ్గరగా ఉన్న వ్యక్తి సడన్గా మన మధ్య లేకపోతే ఆ వ్యాక్యూమ్ ఉంటుందండి. అవును, నాకు పెద్ద ప్రాబ్లం శ్మశాన వారీగ్యం. అప్పుడు చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చాకనే ఉంటుంది అంటారు. నాకు ఎప్పుడు ఉంటుంది అదేంటో. అవునా? ఎప్పుడు ఎందుకంట? అది తెల్లవారుజామున లేస్తాను అనుకోండి, మా ఊళ్ళో ఉన్న చాలా క్యారెక్టర్లు లేవు. వాళ్ళే పోతారా, నేను పోతాను కదా అనిపిస్తుంది. ఈ ఎన్ని పోవాల్సినవి, ఈ లింకులు ఏంటి, ఇదేంటి, అది లేదనుకోవడం, ఇది లేదనుకోవడం, ఆడికన్నా గొప్పవడం, ఈడికన్నా తక్కువ అనుకోవడం, అది ఇది కోపం, అసహనం, భయం, ఇవన్నీ ఏంటి అనేది అనిపిస్తుంటుంది. అలా ఇండస్ట్రీకి వచ్చాక కొంతమంది లేరా, ఆ సినిమా పెడితే అక్కడ
గుండమ్మ కదా రామారావు గారు లేరు, నాగేశ్వరరావు గారు, రమణారెడ్డి గారు లేరు, నాగేశ్వర గారు లేరు, కానీ వాళ్ళ చేతి వేళ్ళు అవన్నీ ఉన్నాయి. ఆ ముక్కు, సావిత్రి గారు లేరు, హరినాథ్ గారు లేరు, రమణారెడ్డి గారు లేరు, అల్లురామలింగ గారు లేరు. ఆ బొమ్మలుగా వాళ్ళు చేసింది ఇప్పుడు నిజం మనకు కనపడుతుంది. ఆ సెట్ బయట కూర్చున్నది కదా, మన సెట్ బయట కూర్చున్నది నిజం అనుకుంటాం, అది చేసింది నటన అనుకుంటాం. అది కనపడుతుంది, వీళ్ళు కనపడట్లేదు. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, ఎంఎస్ నాన్న గారు, ఇవన్నీ ఇవి కాకముందే నాకు అలాంటి ఫీలింగ్. కాలేజీలో చదువుకున్నప్పుడే ఈ రోజులు ఎంజాయ్ చేస్తున్నాం, ఇంకా అయిపోతున్నాయి. ఆఖరి రోజు వెళ్ళిపోతున్నాం. బీకాం చదివి ఇక్కడే హైదరాబాద్లో చదివాను నేను బీకాం. అంటే ఆ బీకాంలో ఫిజిక్స్ అయ్యి లేవులేండి. మీరు బాగా ఫాలో అవుతారు అయితే. అందరూ మామూలుగా వెళ్ళిపోతున్నారు, రోజు వచ్చి వెళ్ళిపోయారు. నేను చెప్తున్నా, మళ్ళీ మనం కాలం అలా మామూలుగా వెళ్ళిపోతారు, నీకు మళ్ళీ ఇక్కడ రాము, ఈ చెట్టు కింద టీ తాగం. ఆ ప్రిన్సిపాల్ ఇంక తిట్టడం వలన ఇంకో అమ్మాయి ఎందుకు వేసే ఉత్తరం అందు నన్ను, అది ఎందుకు ఫోన్ చేసావా అని అందు అమ్మాయి. వీళ్ళు తిట్టరు, ఇవన్నీ అయిపోయినాయి వెళ్ళిపోతున్నాం అంటే అందరూ మామూలుగా హెలవై రోజు చెప్పేది అన్నట్టుంది. ఇప్పటికీ లేదు, అంతే కదా. అంటే ఈ స్పిరిచువల్ కోషంట్ మీకు ముందు నుంచి ఉందా? పోను ఈ మధ్యకాలంలో ఏమైనా వచ్చిందా? ముందు నుంచి ఉన్నాయి పోగాయి, అదో ప్లాట్ఫామ్ అయ్యి ఇలాగా. స్పిరిచువల్ అంటే నేనేమి గొప్ప యోగిని అది ఇది అనుకోకండి, పరిపూర్ణ ఏమి కాదండి, మొత్తం అన్నీ ఉన్నాయి. పరిపూర్ణత్వం ఏమీ లేదు. కాకపోతే ఫ్యాక్ట్ అంటే ఆ సత్యం అంటే ఇష్టం. మీకు మాత్రం ఇష్టం ఉండదా? నిజం చెప్తే అంత బాగుంటుందండి. పలానా హీరో నిజం మాడతాడంటే బాగుంటుంది, పలానా కమెడియన్ నిజం మాడతాడు, పలానా మనిషి నిజమే మాడతాడంటే చాలా బాగుంటుంది కదా. అవి చేయలేము, అబద్ధాలు ఆడతాం, కాకపోతే మనకి అవి ఇష్టం కదా. నిజమే. కానీ కృష్ణ భగవాన్ గారు జనరల్గా కూడా నిజాన్ని జీర్ణించుకోవడం కొంచెం కష్టం. అబద్ధాల్లో బతకడం, లేకపోతే ఫ్యాంటసీ అంటే మేక్ బిలీవ్ వరల్డ్ అంటారు చూడండి, అది సినిమా ప్రపంచం. ఇప్పుడు సినిమాలు చూస్తున్నంతసేపు మనం అక్కడ ఉన్నాం అన్న ఒక ఫీలింగ్లో, ఒక ఎక్సైట్మెంట్లో, ఎంటర్టైన్మెంట్, హ్యాపీగా ఉంటాం. మళ్ళీ నిజ జీవితం లాగానే మళ్ళీ సేమ్ సైకిల్ రన్ అవుతుంటుంది. అంటే రాంగ్ సైడ్ రబ్ చేయలేం కదండి. మీ బుక్ ఈ పక్క బాగుంది అనుకోండి, ఈ పక్కే పోవడం బెటర్. ఈ పక్కేమో సెగ్గడ్డ వేసింది అనుకోండి, ఇది ఎందుకు కరెక్టే. ఇదేంటండి సెగ్గడ్డ అంటే మీకు ఇబ్బందిగా ఉంటుంది. నేను అలాంటి మీరు అదే అంటారు. కొంతమంది ఇటు సైడ్దే పోతుంది, ఇటు సైడ్ అంటే ఊరుకోండి, అది లౌక్యం, అది పొగట్టం. ఇది అంటే ఇప్పుడు ఏదో ఫంక్షన్ జరుగుద్ది, ఆడియో ఫంక్షన్, అందరూ పొగుడుతూనే ఉంటారు, అబ్బో అద్భుతం అది అని. మరి బ్యాక్ వచ్చేసి కూడా అదే మాడతారా? సెగ్గడ్డ మీద చేయేస్తారుగా. కాబట్టి అలాగే ఇలా పోతారు, ఎక్కువ ఈ యాంగిల్లో పోతారు. రాంగ్ సైడ్ రబ్ చేయకుండా ఉంటే బెటర్ అని మనకు తెలియక చాలాసార్లు రాంగ్ సైడ్ రబ్ చేశారు. అజ్ఞానం ఎక్కువ ఉండడంతో జ్ఞానం పెరిగిపోయింది. రాంగ్ సైడ్ ఎక్కువ చేతులు వేస్తుంటాం, నాలుగు కలుసుకుంటాం. ఏంటండి మీకు గుర్తున్న మీరు చేసిన తప్పుదలు ఏంటి? అంటే మీకు తెలియకుండా ఇందాక మీరు అన్నట్టు రాంగ్ సైడ్ రబ్ చేయటం, ఈ స్టేజ్కి వచ్చి అప్పుడు ఆ స్టేజ్ ఎక్కడం కూడా అజ్ఞానం కొద్దినే. తప్పులు ఏం చేయలేదండి, తెలియక చేసినవి ఏముంటాయి అంటే, ఓ మాటతో ఎవరినన్నా హింసించానేమో, చేష్టలతో హింసించలేదు ఎవరినన్నా, మాటలతో హర్ట్ చేశారు. న్యాచురల్ జరుగుతాయి కదా. అది కామెడీ కోసం అన్నదే కావచ్చు, కానీ ఒక వ్యక్తికి అది ఇబ్బంది కలిగే పరిస్థితి అలాంటివి చేస్తుంటాను. అది జరిగాక అది మీకే అవలోకనానికి వస్తుంది అంటే మీరే తెలుసుకుంటారా, లేకపోతే ఎవరైనా చెప్తారా మీకు? చెక్ చేసుకుని ఉంటే తెలుస్తుంటాయి కదా. నేను నన్ను అన్నప్పుడు ఇబ్బంది పడ్డానే, అతను ఇబ్బంది కదా, 9 మంది నువ్వు 10 బాధ అన్నాడు చార్లీ చాప్లిన్. ఇంకా నా ఉద్దేశం యాటిట్యూడ్ అట్ చేయాలని కాదు, అనుకోకుండా మీ మీద ఒక డైలాగ్ పడిపోయింది. దాంతో నాకు అది తర్వాత రిలైజ్ అవుతాం. అందుకని మీ ఐ డ్రీమ్స్ ద్వారా నేను అలాగే ఎవరినన్నా ఉంటే ఇంటెన్షనల్గా అనలేదండి, నన్ను క్షమించండి. అంతే. కానీ కృష్ణ భగవాన్ గారు జనరల్గా పబ్లిక్ స్పేస్లో ఉన్నవాళ్ళు, అంటే ఎస్పెషల్లీ సెలబ్రిటీలు, పొలిటీషియన్స్, వీళ్ళు ఏమైనా సరే ఒక మాట ఏదన్నా అన్నా, అది పొరపాటునన్నా సరే, ఒక మాట అన్నా, వాళ్ళ బిహేవియర్ కెమెరా ముందు, లేకపోతే వాళ్ళ యాటిట్యూడ్ ఏదైనా సరే,
అది ఒకసారి క్యాప్చర్ అయిందంటే ఇక దాన్ని వెనక్కి తీసుకోవడం కష్టం. ఎస్పెషల్లీ పబ్లిక్ స్పేస్లో ఉన్న వాళ్ళు గ్లేర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ మీద వాళ్ళు ఏం మాట్లాడినా అది హైలైట్ అవుతుంది, అది ఫోకస్లోకి వస్తుంది. అలాగే మీరు చేసిన బాగా ఎక్కువ ఫోకస్లోకి వస్తుంది ఛానల్స్ ఉంటుంది. అంటే మీరు చేసిన ఎన్నో తప్పులు చాలామంది చేసుంటారు, కొన్ని లక్షల మంది చేసుంటారు, కానీ మీరు పబ్లిక్ స్పేస్లో ఉన్నారు, మీరు ఒక యాక్టర్ అండ్ రికగ్నైజ్డ్ యాక్టర్, మీరంటే అభిమానించే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ అభిమాన నటుడు పుసుకుమనేంటి ఇలా చేశాడు అన్న ఒక బాధల్లో అవ్వచ్చు, కోపంలో అవ్వచ్చు, ఏదన్నా మీ మీద రిటార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు అన్నది కరెక్ట్ అండి. ఇక్కడ ఎవరు పరిపూర్ణులు కాదు, నటుడు కూడా మనిషే బేసిక్గా, అంతే కదండి. అతనికి ఉంటాయి. నటుడు అయిపోయినంత మాత్రం ఏదో ఒక దానికి రీచ్ అయిపోయాడు అనేది ఏం లేదు కదా. మీరు అన్నట్టు వాళ్ళు చేసే గుర్తింపాడు గబ్బుకుని సెలబ్రిటీ అందరికీ తెలుసు కాబట్టి ఇలా మాట్లాడేటి అనేది ఒకటి వస్తుంది. అది కొంచెం అక్కడ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈరోజు మరీ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్ని కెమెరాలు, సీసీ కెమెరాలతో సహా ఉంటున్నాయి. చూపిస్తున్నారు, చాలా బాగుంటుంది. అలాగా పాపం ఒక ఇది జరుగుతుంది. ఇప్పుడు అలాగా చేసేటి మూలంగా ఇప్పుడు కొన్ని ప్రోగ్రాంల మూలంగా పాడైపోయేది ఏముండదు. కానీ ఎక్కువ ఇప్పుడు అలాంటిది ఏదో జరిగిందని ఈ మధ్య చెప్తున్నారు కదా, యూత్ ఇది వద్దని. కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి అలాంటివి లేపించాయి. అదండి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేదని నేను అనుకుంటున్నాను. అభిప్రాయం ఇవి తప్పే. పబ్లిక్ ప్లేస్లో అందరూ చూస్తుండగా మనం చాలా కంట్రోలింగ్గా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం అంతా జాగ్రత్తగా ఉంటే ఇంకా మంచిది లైఫ్ అంతా. అనుభవం మేము చెప్తున్నాను. లేదా అప్పుడన్నా కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇది నేను నవ్వుతూ చెప్తున్నాను, మళ్ళీ ఇంకోలాగా తీసుకుని కృష్ణ భగవాన్ గారు అసలు అలా ఉండదు. నేను అడిగేది కూడా మీ గురించే. నేను మీ గురించి అడుగుతున్నాను. చాలామంది సెలబ్రిటీలు పుసుకుమని నోరు జారి ఒక మాట మాట్లాడటం, లేకపోతే ఏదన్నా అనటం, అంతే అంటున్నాను. అందరూ అన్నట్టే వీళ్ళు అంటారు. బట్ వీళ్ళు ఫోకస్లో ఉన్నారు కాబట్టి, ఎక్కువ ఫోకస్లో ఉంటారు కాబట్టి టార్గెట్ అవుతారు, ఆబ్వియస్గా అవుతారు. అది చూపించకుండానే తిట్టుంటే అప్పుడే మానేస్తారు. చూపించడం మూలంగా అంటే చూపించకూడదా అని మీరు అనొచ్చు. మీ ఇష్టం చూపిస్తున్నారు కాబట్టి ఇంకా కంట్రోల్ ఇంకా ఎక్కువ పెరుగుద్ది ఏమో చూద్దాం. మొత్తాన్ని మీరు అందరూ కలిపి ఛానల్స్ కానీ ఎవరన్నా కలిపి ఏం చేస్తారంటే లాస్ట్కి రమణ మాస్టర్లాగా మౌనంగా ఉండమనే స్థితికి వస్తుంది. మంచిదే కదా, పీస్ ప్రివైల్స్. ఎందుకంటే సైలెన్స్ పవర్ఫుల్ లాంగ్వేజ్ అన్నాడు. కరెక్ట్. కానీ మీరు అంటే ఆ రోజు మీరు స్టేజ్ ఎక్కి కాలేజీలో మాట్లాడింది అంటే మీ యాటిట్యూడ్, మీ బిహేవియర్, అసలు తాగి మాట్లాడారా, తాగకుండా మాట్లాడారా, లేకపోతే అలా జరిగిపోయిందా, తెలుసుకోకుండా అయిందా, అనుకోకుండా అయిందా పక్కన పెట్టండి. తర్వాత దాని గురించి ఆలోచిస్తున్నప్పుడల్లా మీకు నిజంగా ఏమనిపిస్తుంది చెప్పండి. అంటే మీ కాన్షియస్ మీకు ఏం చెప్తుంది? టీవీలో వచ్చింది, పేపర్లో వచ్చింది, అది వేరు, అది వదిలేయండి. తప్పే. అప్పుడు ఆ రోజుకి బాధపడ్డా. ఇప్పుడు ఏమనుకున్నా నేను పెద్దగా దాని గురించి ఇది అయ్యేది ఏం లేదండి. తప్పే అయిపోయింది. ఇలా చాలా జరగచ్చు. చాలా మామూలుగా తెలిసింది, అది బాగా ఎక్కువ తెలిసింది. అయితే అక్కడ కూడా నేను అది జోవియల్గా సరదాగా మాట్లాడిందే కొంతమంది ఏదో అంటే వేరేగా తీసుకున్నారు. ఇప్పుడు దొంగతనం చేస్తే దొంగతనాన్నే తిట్టాలి, దొంగతనమే తప్పు. అంతేగాని మా క్యాస్ట్ అని అనకూడదు కదా. క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చారు. అది అందులో అది అసలు లేదు. ఎర్రచందనం దొంగలండి కాల్ చేశారు వాళ్ళు, పర్టికులర్ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు. అదేంటిది? అయ్యి బాబాయ్ మా వాళ్ళని అలా కాల్సి దొంగతనం వదిలేశారా? కోపం వచ్చి పొడి చేశారండి. పొడి చేస్తే అక్కడ వెళ్ళి మీరు క్యాస్ట్లు అడుగుతారా? నేను అలా పెరగలేదు. దయచేసి మీ ఐడియాస్ ద్వారా చెప్తున్నాను. నాకు అసలు క్యాస్ట్లే హ్యూమన్ బీయింగ్స్ అంతే, జంతువులు అందరినీ ఇష్టపడటం. ఇన్ని పుస్తకాలు చదివి ఇంకా అలా బతికితే ఇంకెందుకు నా బిహేవియర్ మారకపోతే. మమ్మల్ని పైగా మేము అలా పెరగలేదు. అది కాదు. అక్కడ ఏదో దానికి అటాచ్ చేస్తున్నారు. ఏదో జరిగింది పక్కకు పోయి. చాలా విషయాలు అలా జరుగుతున్నాయి. అంతే తప్ప నేను అది తప్పే. ఓకే, జరిగిపోయింది. ఇప్పుడు నేను మన రహస్యాలు దేనికి అమ్మేలేదు కదా, చెప్పాను చాలాసార్లు.
వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చేయడానికి నేను కారణం కాదు కదా, మొన్న ఐసీసీ వాళ్ళు ఆ బాంబు అక్కడ వేయటం వలన వెనకాల నా అస్తం లేదు కదా, అంతకన్నా తప్పు డేంజర్ చేశానా, అదే చెప్పాను. అయితే ఇప్పుడు ఇంటర్వ్యూల్లో చాలామంది ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి మీకు మీరు సమాధానం ఇస్తున్నారు కరెక్టే. బట్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే మీరు అపాలజీస్ చెప్పారా? మీరు ఎవరితోనో మాట్లాడారా? అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పడాలు అలాంటివి ఏమైనా చేశారా? చేయలేదు. ఇప్పుడు మీరు అడిగితే అలా చెప్తున్నాను, అలాగే అంతే. కెమెరాలు లేకపోతే ఇంకొకళ్ళు అడిగితే అలా చెప్తాను, అలాగే. బట్ యూ ఫెల్ట్ బ్యాడ్, బాధ అయితే పడ్డారు. తప్పే, అలా జరగాల్సింది జరిగిపోయింది, తప్పే. నేను అదే చెప్తున్నాను, అజ్ఞానం. అదే జ్ఞానవంతుడు కెమెరా లేకపోవడం. మీరు చెప్పింది ఒక విషయం కరెక్టేనండి. అదేంటంటే చాలామంది ఆ పనులు చేస్తూ ఉంటారు, కాకపోతే వాళ్ళు దొరకరు. రౌండ్ మార్క్స్ అంటాడు, దొరికాడు కాబట్టి దొంగ. ఎవరైనా అది నిజమే కదా. ఏంటి వాడు అతను దొంగ అయి ఉండి చూసారు అలా చేశాడు అని ఉండాడు. అది మొత్తం మీరు ఎవరిని చూసుకున్నా ఇంచుమించి అదే ఉంటుంది కదా. ఏమీ లేదు ప్రేమ గారు, అవకాశం లేక మనుషులు నీతిగా ఉండిపోయారు అని అంటాడు సాక్రటీస్. మీతో అన్నాడు అని కాదు, మామూలుగా ఇంగ్లీష్లో చదివింది. సో ఈ మధ్య చలపతిరావు గారి మీద కూడా బాగా దుమారం వచ్చేసింది ఆయన అన్న ఒక మాటకి. క్షమాపణ చెప్పాడు, తప్పులు చేస్తారు, ఎన్నో జరిగిపోతున్నాయండి, ఇంకా దారుణాలు, రేపులు చేసి చంపేస్తున్నారు, ఇంకోటి చేసి చంపేస్తున్నారు, ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి. అన్నట్లు కూడా మీద ఫైట్ చేయాలి. ఒళ్ళు కొత్త కొత్తలాడి చూపిస్తుంటే అక్కడ గిరిజన బాలికని, ఇక్కడ ఇది, అక్కడ అది, అవన్నీ ఇదే కదండి చెప్తున్నారు టీవీలో. ఈయన ఓ మాట అనేసాడు, సారీ అన్నాడు, ఇంక వదిలేసి ఉంటే బాగుండు దాన్ని అందరితో. మళ్ళీ జరిగితే మట్టుకి వాళ్ళే యాక్షన్ తీసుకుంటా ఉంటున్నారు. అందరూ అవేర్నెస్ వస్తుంది అందరికీనండి. ఓ ఇలా మాట్లాడకూడదని. ఇప్పుడు దాకా ఏంటంటే ఏమీ జరగలేదు కాబట్టి లూజ్గా మాట్లాడేది, అంతే కాదు. నా ఇన్సిడెంట్తో చాలామందికి అవేర్నెస్ వస్తుందిగా. ఈసారి మాట్లాడకూడదు ఆ మాత్రం కూడా. అంతకుముందు చాలామంది పెద్ద సెలబ్రిటీస్ అలా మాట్లాడేసి కెమెరా క్యాచ్ చేయలేదు అంతే. అదే చెప్తున్నాను ఇందాక మీరు అన్నట్టు, దొరికితే దొంగలు, దొరకని వాళ్ళు ఒకవేళ దొరికినా కూడా దొంగలు పెద్ద దొంగలు అయితే ఏం చేయలేం. అది కూడా ఉంటుంది కదా. మీకే రిస్క్ కదా. మాకు రిస్క్. ఓకే. అయితే ఒక విషయం చెప్పండి, జనరల్గా మీరు సామాజిక బాధ్యత మీలో కొంచెం ఎక్కువ ఉందని విన్నాను. అంటే సామాజిక అంశాలు, సమాజాన్ని పట్టి పీడిస్తున్న కొన్ని విషయాలు, మీరు ఇందా చెప్పినట్టు అత్యాచారాలు కావచ్చు, ఆడపిల్లల మీద అటాక్స్ కావచ్చు, ఇలాంటి వాటి మీద మీరు చాలా రియాక్ట్ అవుతారని విన్నాను బాగా. అంటే ఏమి లేదు, నాకు వెంటనే శిక్ష పడిపోయి ఇలా ఉంటుంది శిక్ష అని అందరికీ తెలిసిపోయి సాటిస్ఫై అవ్వాలి అంతే. మీకు ఇన్స్టెంట్ జస్టిస్. నాకు ఎప్పుడుగో జరిగింది, దాన్ని అలా సాగదీశారు, అతను మైనర్ వదిలేస్తున్నారట అందులో ఒకడిని. ఇంకా అంటే నాకు లా ఎలా జరుగుద్దో అదంత పెద్ద ప్రాబ్లం కావచ్చు నాకు తెలియదు, కానీ నాకు కామన్ మ్యాన్గా నా కోరిక అది ఇమ్మీడియట్లీ జరిగితే చెయ్యరు కదా. ఇప్పుడు వేరే కంట్రీలో అక్కడ చేయరు, సింగపూర్ ఉందనుకోండి, నో, అవును, ఇట్స్ ఎ బిగ్ ఆఫెన్స్. అక్కడ మనుషులే కదండి, అది అక్కడ ఉన్నవాళ్ళు అదే కదా, వాళ్ళు మగవాళ్ళు అక్కడ ఆడవాళ్ళే ఉన్నారు. ఆ భయం క్రియేట్ చేయడానికి ఎన్నో లూజులు ఇతనికి తెలుసట, ఇతనికి పెద్దోడు తెలుసట, ఇది దీనికి సంబంధించిన వాళ్ళట, అక్కడ లూజ్ అయిపోతుంది. ఆ శిక్ష ఇమ్మీడియట్లీ పడలేము. శిక్షలు ఎలా పట్టడం అనేది చాలా కష్టం కావచ్చు, దానికి లా ఏం చేస్తుందో చట్టం ఏం చెప్తుందో తెలియదు, కానీ సాటిస్ఫై అవ్వాలి. నిర్భయ వెంటనే కావాలనుకున్నారు చూసారా, తర్వాత ఎన్ని జరిగినాయండి, ఎవరు భయపడ్డారు, ఎవరు భయపడుతున్నారు. 2010 ఈ ఇన్సిడెంట్ తర్వాతేనా మీకు అంటే సినిమాలు ఇంకా చేయొద్దు అనుకోవటం, మీలోకి ఒక వైరాగ్యం రావటం, లేకపోతే మీకు సినిమాల అవకాశాలు రాకపోవటం అలాంటివి ఏమన్నా జరిగాయా? మధ్యలో ఒక 2-3 years కొంచెం అంతగా మీరు ఎక్కువగా కనపడలేదు మంచి మంచి సినిమాల్లో. అది గ్యాప్ నేను తీసుకున్నాను, ఇచ్చారు. ఎవరిచ్చారు? ఇండస్ట్రీ.
అదంతే అలా జరుగుతుంటాయండి. దాని గురించి ఇప్పుడు ఈ ఈ ఈ రీజన్ అయితే కాదు. ఇలాంటి రీజనే కావచ్చండి. ఇప్పుడు అవకాశం దొరకగానే నేను హత్య చేసిన వాళ్ళు ఉంటారు కదా, అంటే పాపం ఎవరున్నారో తెలియదు నాకు. న్యాచురల్గా అతను కొంచెం కష్టమండి, అతను ఇదండి ఏదో వచ్చేస్తుంటే తాగొస్తాడండి, కొన్ని యాడ్ చేస్తారేమో. తాగి ఎవరు తెలుగు ఆర్టిస్ట్ ఎవరైనా దొరక చూడలేదండి. తెలుగు సినిమాలు చేశాను, ఎవరు ఇంకా ఇష్టం వచ్చినట్టు చెప్పుకొని ఉంటారు. ఏం పోన్లేండి, అది చెప్పుకుంటే మీకు ఏది చెందాలో ఏది దక్కాలో అది దక్కుద్ది. ఏది నీదో అది నీ దగ్గర ఉంది. ఇన్ని ఇనేసాం, ఇన్ని చదివేశాం, నువ్వు తాపత్రయపడిపోయినంత మాత్రం జరగదు. ఓకే, కాబట్టి ఏమి జరగాల్సిందో అదంతా ఆల్రెడీ అరేంజ్డ్ ఫిక్స్డ్ అని రమణ మహర్షి అంటారు. మరి ఇంకెందుకు ప్రయత్నం చేయరు కదా అని మీరు అనొచ్చు. ఆ ప్రయత్నం చేయడం కూడా ఫిక్స్డ్లో భాగమే. అంతే, అన్ని మ్యాచ్ ఫిక్సింగ్ అంతే. మీరు ప్రయత్నం చేస్తారు, దక్కాలి కాబట్టి ప్రయత్నం చేస్తారు. తర్వాత వచ్చిన మంచి కంబ్యాక్ ఫిల్మ్ ఏంటని మీరు అనుకుంటున్నారు? మధ్యలో మీరు గ్యాప్ తీసుకోవడం అంటే ఇండస్ట్రీ అంటే చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉన్నాను, వేసాను, క్యారెక్టర్లో చేస్తూ ఉన్నాను. జయమ్ము నిశ్చయమురా సినిమాలో మంచి రోల్, చాలా గుర్తుండిపోయింది అది. ఆయన మన ఛత్రపతి డైరెక్టర్, ఆయన చాలా మంచి డైరెక్టర్ అండి. ఆయన బ్రెయిన్ చైల్డ్ అది. ఆ కథ ఎక్కడ తెలుగు కథ, ఏ కాపీలు ఏమి, ఏ షాట్ కూడా ఫ్రెష్గా తీసాడు ఆయన. అందరూ బాగా యాక్ట్ చేశారు. క్యారెక్టర్ కూడా నాకు నచ్చింది. అందులో చాలా విభిన్నమైన పాత్ర ఆ సినిమాలో, బాగా రికగ్నిషన్ వచ్చింది. మళ్ళీ ఒక్కసారికి చాలా కాలం మీరు నిద్రాణంలో ఉన్నట్టు ఉన్న మీరు సడన్గా ఒక్కసారి అట్లా లేచారు ఆ సినిమాతో. నిజమే, అదండి మంచి క్యారెక్టర్, కంబ్యాక్ క్యారెక్టర్ అంటే అది. మధ్యలో మీరు హీరోగా చాలా పాత్రలు వేశారు, ఒక 4-5 సినిమాలు అనుకుంటా. హీరోగా జానపర 40+ చేశాను. అదొకటి, మిస్టర్ గిరీశం, టాటా బిర్లా, మధ్యలో లైలా, బొమ్మనా బ్రదర్స్, 4-5 ఉంచినట్టున్నాయి. సోలో హీరో అదే, మెయిన్ హీరోలు ఉన్నారు. అదేలే, నేను కూడా మెయిన్ రోల్ అనే చెప్పొచ్చు కదా. బొమ్మనా బ్రదర్స్ బట్ ఏవి ఆడలేదు సరిగ్గా. బొమ్మనా బ్రదర్స్ కొంచెం బాగా ఆడిందండి. బొమ్మనా బ్రదర్స్ చంద్రశేఖర్ ఆడింది. టాటా బిర్లా మధ్యలో లైలా ఆడింది. జానపర 40+ ఆడలేదు. మిస్టర్ గిరీశం కూడా ఆడలేదు. మిస్టర్ గిరీశం ఆడిదని అనేసుకున్నాను ముందే, అంతే. ప్రభుబాబు నేను కలిపి పోటీ చేసాము, అది కూడా పెద్ద సబ్జెక్ట్ ఏమో బాగాలేదని తెలుసు. కొన్ని అలా జరిగిపోయింది. మిమ్మల్ని హీరోగా పెట్టాలని డైరెక్టర్స్ అనిపించినప్పుడు మీకేమనిపించేది? మీరు హీరో మెటీరియల్ అనుకున్నారా, లేకపోతే ఒకసారి ట్రై చేస్తే పోలే అనుకున్నారా? నాకు హీరో అవ్వాలనేది ఏం లేదండి. మెయిన్ కమెడియన్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ అనేది నా కోరిక. హీరోకి చాలా రావాలి, డ్యాన్సులు, ఫైట్లు, పైగా సినిమా అంతా భారం వేయాలి. చాలా కష్టమైన పాత్ర హీరో. మరి మిమ్మల్ని వాళ్ళు ఎంపిక చేసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఇమీడియట్ మొట్టమొదటి సినిమా సంగతి మాట్లాడుకుందాం. మిమ్మల్ని హీరోగా పెడదామని అనుకున్నప్పుడు మీ అప్పుడు ఇమీడియట్ రియాక్షన్ ఏంటి మీది? మీకు చెప్పిందే చెప్పాను, వాళ్ళకి కూడా చాలా కష్టమైంది కదా, ఎందుకు ఏం పర్లేదు నేను చూసుకుంటాం కదా అన్నారు. వాళ్ళే చూసుకున్నారు. చెప్పినా వినలేదు, చూసారా అన్నారు అప్పుడు మీరు. అయితే మీరు మిమిక్రీ చేయటం మానేశారా టోటల్గా? అసలు ఇంకా చేయరు. కానీ మీరు కాంతారావు గారిని బాగా ఇమిటేట్ చేస్తారని ఎవరు చెప్పారండి? నిజమేనా చెప్పండి. జనరల్గా అందరూ నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు, శోభన్ బాబు, కృష్ణ ఇలాంటిగా ఒకప్పుడు ఎప్పుడో చేశాండి. ఇప్పుడు ఏమి ఆ గ్రిప్ లేదు అస్సలు. మానేమన్నారు. ఎవరు మానేమన్నారు? మా అన్నయ్య. మీ అన్నయ్య. ఓకే, అంటే అనుకరించడం ఉన్నారు కదా, నీకు నువ్వులా చెయ్యి అన్నాను. కమల్ హాసన్ అందరినీ ఇమిటేట్ చేసేవాడిని ఆయన్ని. ఏదో ఒక్కటి కొంచెం మా కోసం అసలు వదిలేసేది. మీకు అసలు ఏం గుర్తు కూడా లేదు. నటనలో, యాక్టింగ్లో కూడా రాదు. ఆయన కమల్ హాసన్ ఆయన సినిమాలు ఎక్కువ చూసేవాడిని. బాలచంద్ర గారి ఆ ఇన్ఫ్లుయెన్స్ అంటే మన లోపల కొంత ఉండాలి. అది అలాంటిది మనకి ఇష్టం రాని ఆ ఇష్టాన్ని లోపలికి ఆవహించేసి స్టేజ్ మీద అలా చేసేవాడిని. తర్వాత ఒకరోజు మా అన్నయ్య వద్దు వచ్చి కమల్ హాసన్ చేసేస్తున్నాడు మీ ఓడు అంటున్నారు, వద్దు ఆయన ఉన్నాడు కదా
నువ్వు ఎందుకు అన్నాడు. మానేసి మీరు ఒక సినిమాకి వ్యాఖ్యాతగా కూడా చేశారట్టుగా, నరేట్ చేశారు ఒక కథను, ఏదన్నా వాయిస్ ఓవర్ లాంటిది ఇవ్వటం. అలా ఎలా అని అనీష్ కృష్ణ గారి సినిమాకి వాయిస్ ఓవర్. ఊహలు గుసగుసలాడే. ఊహలు గుసగుసలాడే 2 సినిమాలు చేశాను. అదే అలా ఎలా, ఊహలు గుసగుసలాడే తక్కువేమండి. అలా ఎలా అయితే ఫుల్ క్యారెక్టర్ కూడా చేశాను. అంటే ఏంటంటే మీ వాయిస్ డిస్టింక్ట్గా ఉంటుందని అనుకున్నారా డైరెక్టర్లు? అది మరి విభిన్నంగా ఉందనుకున్నారా ఏంటి? ఎందుకు మిమ్మల్ని వాయిస్ ఓవర్ ఎందుకు ఇవ్వమన్నారు? ఏమో ఆయన మన అవసరాల అదే, బట్ రీజన్ చెప్పుంటారుగా మీకు. అది పెక్యులర్గా ఉంటుందను, లేకపోతే ఏమన్నా ఆ స్లాంగ్ నవ్వు వస్తాను ఆయన ఎందుకు చెప్పించినట్టున్నాడు. నేను అలా ఎలా సినిమా చేశాను, వాళ్ళు కూడా నా చేత చెప్పించారు. అవునండి, 2 హిట్లే. అవును, అదే చెప్తున్నాను. సరే డబ్బులు తీసుకొచ్చేసా నేను. మరి మీరు అసలు చాలా వాటికి డబ్బులు తీసుకుని, గుర్తు చేస్తున్నాను మీకు. అవునా? రచనలు చేశారు, డైలాగులు రాశారు, స్క్రీన్ ప్లే చేశారు, కొన్నిటికి కథల మలుపులు తిప్పారు, ఇప్పుడు వ్యాఖ్యాతగా చేశారు, వాయిస్ ఓవర్లు ఇచ్చారు. వేటికి డబ్బులు తీసుకోకుండా మీరు ఏంటంటే మీ ఐ డ్రీమ్స్ మూలంగా నా డ్రీమ్ ఒకటి ఫుల్ఫిల్ అవుతుంది, వీటికి కూడా డబ్బులు తీసుకోవాలనే ఇది నాకు ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి మీకు. అయితే అన్నీ అయిపోయాక చెప్పారు నా దగ్గర సరుకు అయిపోయింది. మరి మీరు 10 ఏళ్ల క్రితం మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగినప్పుడు మీరు ఇవ్వలేదు, అప్పుడే చెప్పేదాన్ని. అవునా? అవును, 10 ఏళ్ల క్రితం అప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగాను. టీవీ 9లో ఉన్నారా? మీ పేరు బాగా వింటుంటాం. తర్వాత భానుప్రియ గారు ఇంటర్వ్యూ ఒకటి చూసాం. ఆయన మీకుని ఆయనకు కూడా చాలా మంచి పేరు, టీఎన్ఆర్. ఆయన్ని ఒక ఆవిడ ఫోన్ చేసి మీ ఫోన్ నెంబర్లు ఇమ్మని, నా దగ్గర లేవండి అని ఒక ఆవిడ. ఓకే, మీ ఇంటర్వ్యూలు బాగుంటాయి స్మూత్గా సాఫ్ట్గా ఆవిడ చెప్పింది. మరి మీరు 10 ఏళ్ల క్రితమే ఇచ్చుంటే మీకు ఇవన్నీ చెప్పేదాన్ని, అప్పుడే మీరు సంపాదించడం మొదలు పెట్టేవారు. సో 10 ఏళ్ళు డిలే అవ్వడానికి కారణం మీరే. అలాగే సంపాదించలేమనుకోండి. ఏదైనా కృష్ణబాబు గారు ఇప్పటికైనా ఫ్యూచర్లో మీకు అంటే మీరు ఇప్పటికైనా అనుకుంటున్నారా కనీసం మంచి రచన చేయాలి, ఒక కథ రాయాలి, ఇంకా సినిమా తీయాలి, ఉందండి, డైరెక్ట్ చేయాలి, డైలాగులు రాయాలి, ఉందా? మీరు చెప్పినవి అన్నీ ఉన్నాయి. జరుగుతాయో లేదో నాకు తెలియదు, కానీ మీరు చెప్పేవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇది తప్పించి వేరే పని ఏమి చేయలేనని తెలిసిన. ఓకే, ఇదన్నా అద్భుతంగా చేయగలను కాదు, చేద్దాం, మనం కష్టపడి చేస్తే ఇంతన్న ఫలితం ఉంటుందనే ఉద్దేశం. ఓకే, ఇది ఒకటే. ఇప్పుడు వ్యవసాయం వెళ్ళి చేయలేను, కార్ డ్రైవర్కి వెళ్ళి చేయలేము, మీకు వచ్చిన పని ఇది. కాబట్టి ఇందులోనే వెతుకుడి దొరుకును. ఒకప్పుడు నాస్తికులు దేవుడు నమ్మేవారు కాదు, ఇప్పుడు విపరీతంగా నమ్ముతున్నారు. అంటే కంప్లీట్గా ఇట్లా ఫ్లిప్ ఫ్లాప్ అంటారు కదా, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. ఎందుకలా, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? చిన్నప్పుడు భజన చేయటం, పూజ చేయటం చేసేవాడిని. మధ్యలో ఒక ఇంట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్కి లేడా దేవుడు అనిపించింది. ఏం జరిగిందండి? మక్క చనిపోయింది అని తర్వాత ఆలోచించటం, నాస్తికులతో కలిపి ఆలోచించడం. అన్నీ నాస్తికుడు ఎక్కువ ఆలోచిస్తుంటాడు దేవుడి గురించి, తెలుసా? అవును, కరెక్టే. దేవుడు లేడు లేడు లేదని 1,00,000 సార్లు ఆలోచిస్తాడు. అలా నాకు ఇది జరిగేది. చిన్న చిన్న వాదనలు కాలేజీలో, ఏంటి కొబ్బరికాయ కొడితే పుణ్యం ఎలా ఇస్తాడు, ఇప్పుడు లంచం ఇస్తే ఉద్యోగం ఇస్తున్నాడు, ఈయన అంతేనా, ఇలాంటివన్నీ వాదించేవాడు దేవుడి గురించి. తర్వాత షిరిడి సాయిబాబా గురించి ఎవరో చెప్తే మామూలుగా వాదించవలసింది వాదించకుండా నేను సైలెంట్గా ఉండిపోయి ఇదేదంటారు రోమాలు నిక్క పొడిచి జిల్లు అనిపించింది, ఎందుకో తెలియలే. అవునా? తర్వాత ఇంకొక ఆయన నాకు తెలిసిన ఆయన, అంటే మా అన్నయ్య, ఇలా ఉంటారంట. అవునరా, పిలిస్తే శివుడు అవచ్చు అంటారు, ఆయన పిలిస్తే పలుకు. అక్కడి నుంచి మొదలైంది. అక్కడి నుంచి ఇంకా ఇవి డిస్కస్ చేయడానికి వీలు లేనివి, ఎందుకంటే నేను అవును అంటాను, మీరు కాదంటారు. కాబట్టి అక్కడి నుంచి నేను అలా ప్రయాణం జరుగుతుంది. ఈ అవధూతలు, ఈ పుస్తకాలు, ఇవన్నీ అవధూతలు కూడా
ఓకే. చదువుతూ మొదలెట్టాను. నాకు ఏది కావాలంటే ఆ బుక్ ఎలాగోలా వస్తుంది. రమణ మహర్షి, ఇలా చెమటం అమ్మ. మరి అంత సడన్గా యూటర్న్ ఎలా తీసుకున్నారు? అప్పుడు కూడా ఏదో ఇన్సిడెంట్ జరుగుంటుంది. ఇదే ఊరికే అంటే వయస్సులకి ఏదో ఇంకోటి ఏదో కావాలి అనేది ఒకటి ఉంటుంది. దేని మీద ఒక దాని మీద అంటే అక్కడ భారం వేస్తే కొంత తగ్గుద్ది. అందుకని ఇప్పుడు ఈ భారం అంతా పట్టుకెళ్ళి బాబా మీద వేసేస్తాను అనమాట నేను. అంతే, బాబా చూసేస్తారు మొత్తం. అంతే. ఇప్పటివరకు జరిగాయి అట్లా? అవి డిస్కషన్కి అంటే నేను ఆర్గ్యూ చేయట్లేదు, నేను అడుగుతున్నాను. బాబా గారి నమ్మటం వల్ల మీకు అన్ని ఇప్పుడు అంటే మీరు అనుకున్నట్టు అలా కొన్ని కొన్ని జరగటం వల్లే నమ్మానండి. మరి రమణ మహర్షి గారు ఏంటి, వారికి ఫాలోవర్గా ఎప్పుడు అది చదువుతారు రామకృష్ణ. అది ఎప్పటి నుంచి, ఎంతకాలం నుంచి? అది జిడ్డి కృష్ణమూర్తి, ఆయన గురించి తెలుసుకుంటా. ఇప్పుడు ఇలా ఉందండి, నాకు తెలిసింది ఏంటంటే ఇలా ఉందో పర్వతం, ఇటు సైడ్ నుంచి ఒక జీసస్ క్రైస్ట్ ఒక ఆయన ఎక్కాడు, ఇటు సైడ్ నుంచి ఈ దారి ఉందని చెప్పాడు, ఇటు సైడ్ నుంచి ఒక ఆయన, ఇటు సైడ్ నుంచి షిరిడి సాయి, ఇటు సైడ్ రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, జిడ్డి కృష్ణమూర్తి, ఇలా టిబెట్లో ఇంకొక అక్కలపాటి మహారాజు, ఏవో మొత్తానికి ఇవన్నీ కలిపి ఇక్కడికి ఇది చెప్పడానికే ప్రయత్నం చేశారు ఇదే అని. ఈ ఫాలోవర్స్ కింద ఎక్కితే దెబ్బలాడుకుంటున్నారు అంతే. అంతే, వాళ్ళు మాత్రం ఫ్యాక్ట్ మట్టికి ఇక్కడ ఒకే విషయం చెప్తున్నారు. ఇక్కడ నుంచి కూడా దారి ఉంది అన్నాడు అంతే ఆయన. షిరిడి నుంచి ఓ దారి ఉంది, జీసస్ క్రైస్ట్ దగ్గర నుంచి ఉంది, అల్లా దగ్గర నుంచి ఉంది. అవన్నీ చదివితే ఒకలాగా ఉంటాయి దగ్గర మిరాకిల్స్ పక్కన పెడితే. ఓకే, అంతే కదా. నీదే భారం అంటాడు, భారం సంబంధించుకోలేడు. అప్పుడు రమణ మహర్షి అంటాడు, నీదే భారం అన్నాయా, మళ్ళీ నువ్వు కంగారు పడితే ఎందుకు, నాకు వదిలేసావు కదా, నేను చూసుకుంటాను కదా, ఉండలేవు సరిగ్గా అంటాడు. ఒక ట్రైన్ ఎక్కావు, నెత్తి మీద సూట్ కేసు పట్టుకుని, ట్రైన్ ఎక్కాక ఏం చేస్తావు అంటాడు. ఆ సూట్ కేసు ట్రైన్లో పెట్టేస్తానండి అంటాడు. పెట్టేసావు కదా, హాయిగా పడుకున్నావా, ఇప్పుడు నా నెత్తి మీద పెట్టేస్తావు, నువ్వు హాయిగా గుండు అంటాడు. భారం నీదే అంటున్నావు కదా. అంతే. ఇలాగ అన్నీ చదువుతుంటే మెల్లిమెల్లిగా ఇవి కాదు ఇంకా ఏదో ఉందని అనిపిస్తుంది. నేను అలా అయ్యాను అనుకోవద్దండి, మళ్ళీ అన్నీ మామూలే. ఏమాత్రం ఇది ప్రాక్టికల్గా ఎవరు బిహేవ్ చేస్తే వాళ్ళే. ఊరికి కబుర్లు చెప్పినంత మాత్రం కోడి సజ్జలు తిని అరక్క మళ్ళీ ఆ సజ్జలనే వెళ్ళేస్తాడు. అలా కాదు, అంటే మీరు అది ఆలోచిస్తున్నారు, ఇలా నిజ జీవితంలో ఉంటున్నారు, బట్ మధ్యలో యూ కీప్ థింకింగ్, అంతే కదా. మీరు ఆలోచిస్తూ ఉంటారు, అసలు ఏంటి రియాలిటీ ఏంటి, ట్రూత్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ పుస్తకాలు మనకు నచ్చి అబ్బో ఇదే కదా అని అనిపించి చదివి అప్లై చేసినా చేయమైనా ఒక స్ప్రే రాసుకోవడం లాంటిది. మళ్ళీ ప్రపంచంలో పడితే మళ్ళీ మర్చిపోయి మళ్ళీ ఆని తిట్టడం ఈయన తిట్టడం ఏదోటి గెలిపుడ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చదవటం వల్ల, తెలుసుకోవటం వల్ల మీ పర్సనాలిటీలో ఏమన్నా మార్పులు వచ్చాయండి? అంటే అట్లీస్ట్ ఇంతకుముందు మీకు బాగా కోపం ఉండేదట, ఇప్పుడు ఉందా? ఇంకా అలా షార్ట్ టెంపర్ బాగుండేదట? తగ్గుతాయండి, నేచురల్గా తగ్గుతాయి. చెక్కింగ్కి వస్తాం, ఎట్లా ఒక క్షణం ఆలోచిస్తారు, ఆడెడరాడు హీరో అనేది ఆగుద్ది. సో స్లిప్ ఆఫ్ ద టంగ్ కూడా తగ్గుతుంది కొంచెం. అవుద్దండి, స్లిప్ అవుతాం, కానీ తెలుస్తుంది. అయ్యా ఇంతకుముందు గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తాను, ఏంటంటే అన్నాను అని ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే క్షమించమని అడగడం కూడా చాలా మామూలుగా అడగం అని అనిపిస్తుంది. ఏమో అంటే అవి చదివి ఉండవలసినవి అలా అనిపిస్తుంది. ఉంటామా లేదా అనేది, నేను అలా ఉంటాను అనేది 100% చెప్పను, కానీ అంత పరిపూర్ణలు ఏమి కాదు, యోగులు ఏమి కాదు. ఊరికే అవేవో టచ్లో ఉంటే బాగుంటుంది వాళ్ళకి. ఇప్పుడు మానసికమైన దెబ్బ తగిలితే ఏం రాస్తారు, ఇక్కడ దెబ్బ తగిలితే ఆయింట్మెంట్ ఏదో కొనుక్కొని రాసుకుంటారు. మానసికమైన ఏమన్నా జరిగినాయి అనుకోండి, నేను వారి ఆయింట్మెంట్ అవి రాసుకుంటాం, బుక్ తీసుకురావడం మరి చదువుతాం, రిలీఫ్ షిరిడి చదువుతాం, ఒక చెమటం అమ్మలు చదువుతాం. అలా అవి మనకి మనసుకు రాసుకుంటాం ఇది కదా అని, అంతే తప్ప బయట పోస్టర్లో లేదు కదా. ఆ పోస్టర్ని చూసి తిట్టేశాను, ఈడొక హీరో, ఈడొక కామెడీ, వీడు ఇంకా చేస్తున్నాడా ఏదో అనుకున్నాం, పోస్టర్ని అనేసాను. ప్రాబ్లం ఎక్కడుందండి, పోస్టర్లో ఉందా నాలో ఉందా? అది మీరు తెలుసుకున్నారు, నాలోనే ఉంది. అదే అంటున్నా, అది మీరు తెలుసుకున్నారు, తెలియజేశారు.
ప్రాబ్లం నీదే అని తెలియజేశారు. కానీ నిజంగా ఇలా ఉండేవారా ఒకప్పుడు కృష్ణ భగవాన్ గారు? తెలియదు, అజ్ఞానం. అదే అజ్ఞానం అయినా నేను అనేది అజ్ఞాన సంగతి పక్కన పెట్టండి. అసలు జనరల్గా మీ గురించి ఇలా అనుకునేవారా? ఈయన ఏది పడితే అది మాట్లాడతాడు, ఎట్లా పడితే అటు మాట్లాడతాడు, ప్రతి మనిషి మాట్లాడతాడు, ప్రతి మనిషి చేస్తాడు. ఒక్కొక్కడికి ఒక పర్సంటేజ్ ఆఫ్ డైలాగ్ ఎసరటం ఎక్కువ ఉంటుంది, ఒకడికి తక్కువ ఉంటుంది. ఒకడు ఇక్కడ అనకూడదని మెల్లిగా పెడతాడు గొడవ. డిస్కవరీ ఛానల్ లాగా ఉంటుంది. పులి, జింక, తోడేలు, నక్క, ఎలుక, ఏనుగు మొత్తం అన్ని అంతే. పాత్రలు మారుతుంటాయి అప్పుడప్పుడు మీరు జింక్ అవుతారు, ఒకసారి పులి అవుతారు, పులి అవుతాం, లేదా అవుతాం, అంతే. అయితే జనరల్గా ఒక సేయింగ్ ఉందండి, 25 ఏళ్ల లోపు అందరూ కమ్యూనిజం వైపు వెళ్తుంటారట. 25 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ వరకు సోషలిజం అంట, 35-40 తర్వాత హ్యూమనిజం అంట, 50 దాటిన తర్వాత స్పిరిచువలిజం అంట. అవును, అంటే మీకు ఎక్స్పీరియన్స్లు వచ్చి కొద్ది ఇది జరుగుతుంటుంది కదండి. ఎక్స్పీరియన్స్ గొప్ప టీచర్ అంటారు కదా. మీ ఎక్స్పీరియన్స్ మీ పిల్లలకి చెప్పగలరు. జాగ్రత్త అమ్మ, కాలేజీకి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఏమన్నా కానీ తలంచుకుని వెళ్ళిపోయి ఎన్ని బయట ఎక్స్పీరియన్స్ అన్న తీసుకొచ్చి ఉంటారు. ఇదన్నా అది మీరు చదివి మా అమ్మ నస అని అనుకుంటుంది 18 ఏళ్ళకి. అప్పుడు తను ఒకప్పుడు అమ్మ అవుద్ది. ఈ ఎక్స్పీరియన్స్లు అన్నీ కలిపి కొంతమంది పుట్టుకతోనే మన కర్మ సిద్ధాంతం ప్రకారం ఆలోచిస్తే పుట్టుకతోనే ఒక స్థితికి వెళ్ళి మళ్ళీ ఎందుకో పుట్టవలసి వస్తుంది. వాళ్ళు 5 ఏళ్ళ నుంచి యోగిక్ స్థితిలో ఉంటారు. ఇది ఉంటుందని మన కర్మ సిద్ధాంతం చెప్పారు. సార్ ఇంతగా ఫాలో అవుతున్నారు కదా రమణ మహర్షి గారిని, ఇప్పుడు అరుణాచలం వెళ్ళారా మీరు? ఒకసారి వెళ్ళండి. ఆ విచిత్రం ఏంటంటే ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం, ఈ ఇయర్ వెళ్దాం అనుకుంటున్నాం. నేను ధర్మాన సుబ్రహ్మణ్యం గారు సీతాకోశిలిక అనే సినిమా షూటింగ్కి వెళ్ళాం. వెళ్ళి కొన్ని పుస్తకాలు కొనుక్కుని అక్కడ తిరుగుతున్నాం. ఈ లోపల ఏమన్నా షార్ట్ రెడీ అయ్యాడు, బయలుదేరమని కారు పంపించారు. యాక్చువల్ మధ్యాహ్నం ఉంటుంది అనేది మళ్ళీ ఏదో ఐడియా మారి అలాగా ఇప్పుడు కాదు మీరు చూడవలసింది మళ్ళీ తర్వాత తిరిగాను మళ్ళీ రావణ మాది పంపించేశాడు వెనక్కి ఆయన. వెళ్ళి గిరి ప్రదక్షిణ ఇవన్నీ చెయ్యాలి. ఇంకా చేయలేదు మీరు? చేయలే. మొన్న ఇంటర్వ్యూలో కూడా వంశీ గారు అదే చెప్పారు, నాకు 30 ఏళ్ల నుంచి 30 ఏళ్ల కంటే ఎక్కువ ఎన్నో ఏళ్ల నుంచి నేను ఆయన్ని అభిమానిస్తున్నాను, అంటే ఆయన ఫాలో అవుతున్నానండి, కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా గిరి ప్రదక్షిణ చేయలేదన్నారు. అవును, అరుణాచలం చాలాసార్లు వెళ్ళారట. ఏమి భక్తులు ఏమి తెలియకుండా గిరి ప్రదక్షిణ జరగవచ్చు. అది అంటే అది రాసి పెట్టి ఉండాలండి గిరి ప్రదక్షిణ చేయాలంటే. అంతే కదండి. ఆయన అంటాడు సుమ్మ ఇరు అంటాడు, అలా ఉండు, అన్నీ ఎలా జరగాలో జరుగుతాయి, నువ్వు గింజుకున్నది మాత్రం జరిగిపోవు, నీకు ఏది జరగాల్సిందో అది జరిగే తీరుతుంది, నువ్వు ఏది జరగాలనుకుంటున్నావు జరగకూడదు అనుకుంటే జరగదు ఆయన చెప్తాడు. ఆయన అన్నీ దక్కేటప్పటికి దక్కుతుంది, దక్కంది ఎప్పటికీ దక్కదు, ఆయన ఏది నీదో అది నీకు దగ్గర ఉంది, ఏది నీది కాదు ఇతరుల దగ్గర ఉంది, ఇవన్నీ అలాంటివే చెప్పేవాడిని నేను. సో మీరు ఎప్పుడైనా ఒక్కరు ఇలా కూర్చున్నప్పుడు ఆలోచిస్తుంటారా నేను ఎవరిని అన్న బాహుబలిలో? అవునా, ప్రభాస్ అన్నట్టు అని అనుకుంటుంటాను. మార్నింగ్ లేచి వాకింగ్ అది చేసేటప్పుడు ఒకసారి అనుకుంటా, ఆ మార్నింగ్ అది ఎంత పాజిటివ్గా లేస్తామో, ఇది ఇలాంటివి ఉన్నప్పుడు అంత పాజిటివ్గా లేస్తాము. లేదు మొన్న వాడికి అది చెప్పాను కథగానే అది ఏదైనా ఇదిగా అని చేస్తాడా, అదే అమ్మా అని వాడు చీట్ చేస్తాడా అది అదే అని మొదలెడితే ఆ ఎమోషన్తో వాకింగ్ చేస్తుంటాం. లేదు అంటే ఈ థింకింగ్ ఏంటి లోపల ఎవడు నడిపిస్తాడు, ఎవరికి కోరిక, ఎవడో నాకు పేరు వచ్చేయాలనుకుంటున్నాడు, ఎవడు అసూయపడుతున్నాడు లోపల అని ప్రాబ్లం అంతా లోపల ఉంది కానీ బయట లేదని తెలుస్తుంది. ఓకే, అందుకని ఇమ్మీడియట్లీ మన ఆలోచనలు లోపలికి పంపించేయడం అలవాటు చేసుకోవాలి. చేసుకున్నారా? ట్రై చేస్తా ఉన్నాను, ఇంకా చేస్తున్నారు? చేస్తా అంటే చేసి ఇంక ఇంటర్వ్యూలు అది ఇవ్వను కదా, ఇంకా అక్కడికి వెళ్ళిపోతాను. రైట్, అంటే చేస్తున్నారంటే నేను అనేది ఎంతవరకు సఫలీకృతులు అయ్యారని అడుగుతున్నా. ఎంతవరకు అంటే ఎట్లా పర్సంటేజ్ ఉంటుంది కదా, 30%. ఈ భూమి మీద అది చేయటం ఒక్కటే పని ఉంది అనుకుంటున్నాను అండి, వేరే పని లేదు అది ప్రస్తుతం ఇక ఎవరికైనా అని వాడే చెప్పారు. అది తెలుసుకుంటే అందరిలోనే అదే వాళ్ళందరిలోనే అవే ఎందుకు చూడగలిగారు, అదొక్కటే కుక్కలో వస్తున్న పులిలో సింహంలో
ఒక మనిషిలో, ఒక దొంగలో, మ్మ్. ఒక కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళు అందరిలోనే అదే చూడగలిగారు. అదేంటో ఆ గొప్ప స్థితి ఏంటో మనకు తెలియదు. లోపల చూసుకుని ఈ లోపల ఏముందో, అందరి లోపల అదే ఉందనేది స్వచ్ఛంగా చూశారు. మాట కాదు, ఓకే. మన మాట. ఏమంటే ఇంటర్వ్యూ ఆధ్యాత్మం, రమణ మహర్షి, ఆ పబ్లిసిటీ అయిపోద్దేమో. మీరు పర్లేదు పర్లేదు, తెలుసుకోవాలి కదండి, జనాలు కూడా తెలుసుకోవాలి కదా అసలు వాళ్ళు ఎవరు అన్నది. అదేంటారు. అలా కాదండి, ఇప్పుడు జనరల్గా కూడా మీరు ఒక 10 మంది మధ్యలో కూర్చున్నప్పుడు ఇలాంటి మాటలు మాడుతుంటారా, ఇలాంటి టాపిక్స్? అంటే ఇప్పుడు వంశీ గారితో కూర్చున్నప్పుడు వేరు, మీకు ఫ్రీక్వెన్సీ లెవెల్ సెట్ అవుతాయి కాబట్టి మాట్లాడుకుంటారు. బట్ అసలు ఇది ఏంటి అన్నది కూడా తెలియని వ్యక్తుల మధ్యలో కూర్చొని మీరు మాడుతుంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంటారు? అంటే మనం స్టేజ్ ఎక్కువ ఒక ఉపన్యాసంలో మాట్లాడడం కదండి. అట్లా కాదు, జనరల్గా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కూర్చొని మీరు ఇట్లా మాట్లాడుతుంటే ఏంటి చాదస్తా ఇలా మాట్లాడుతున్నారు యాంగిల్. ఏమంటే మనకు కూడా తెలియకుండా ఈ వైబ్రేషన్ ఇతనికి ఇది ఉంది, ఇతంతా ఈ మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు రఘుబాబు నేను ఉన్నాం, అలాంటి మాట్లాడుకుంటాం. ఒక రోజుకి ఫాస్ట్ వర్డ్ చెప్తే మనం ఉండవేరా, ఇంకా కొత్త వాళ్ళు యాక్ట్ చేస్తుంటారు కదా, దీనికోసం ఇన్ని కొట్టుకుంటాం. మన ముందు ఎంతోమంది ఎన్ని చేసిపోయినా కానీ మనకి ఇంకా నాకు పేరు రావాలి, నాకు వచ్చేది ఆడి క్యారెక్టర్ ఉంది, ఈ సినిమా ఆడకూడదు, ఇన్ని ఇంకా ఇవన్నీ ఎవరికి కలుగుతాయని రఘుబాబు నేను మాడుకుంటాను. ఓకే. అది ఇంకోళ్ళతో మాడితే ఈ దగ్గర విన్నామంటే మన కెరీర్ నాశనం అయిపోతుంది, ఫ్యూచర్ పాడైపోద్ది అనుకుంటాడు, డిప్రెషన్ వస్తుంది అనుకుంటాం. అక్కడ ఎలాగో మాట్లాడి తెలిసిపోద్ది అక్కడ కదండి. అలా ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు, ఏం చెప్తా ఏమంటే నిద్ర అయినప్పుడు మనం ఎవరో తెలియదు, లెగ్గానే మళ్ళీ నా భార్య, నా ఇల్లు, నా ఆస్తులు అంటాం ఏంటండి, నిద్ర అయినప్పుడు కూడా ఉన్నాం కదా, ఇలాంటివి ఏం మాడుకుంటాం. ఆ పక్కోడు ఇంట్రెస్ట్ కలుగుతుంది. అవును కదా, నిద్ర అయినప్పుడు నేను తెలియదు లేచాక రమణమహర్షి అన్నాడు, అలా మాడుకున్నప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగితే డిస్కస్ చేస్తారు. లేదంటే ఇలియానా ఆవిడ ఇక్కడ ఉండట్లేదు, గోవా వెళ్ళిపోయింది, మాట్లాడుకుంటాం. ఓకే. కోరిక, ఎక్సైట్మెంట్, అంబిషన్, నేను ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, సాధించాలి, ఇవన్నీ తగ్గిపోతాయండి కొంచెం? లేకపోతే ఎలా ఉంటాయి అంటే ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఫ్యూచర్లో ఏదో చెయ్యాలి, సాధించాలి, తపన, ఇంక ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి, ఇలా ఏమనిపిదా అప్పుడు? ఇది చేయాలి, అది చేయాలి. కొంతమందికి ఇది చాలా పిచ్చి వేదాంతంగా అనిపిస్తుంది. నాది కాదు, రమణ మహర్షి గారు. ఈ చెయ్యాలని నీ లోపల ఎవరికి అనిపిస్తుందో ఉందో అనుకో అంటాడు, తర్వాత చేద్ది కానీ. అర్థమైంది మీకు? మన లోపల ఒకటికి అనిపిస్తుంది, ఏదో లోపల ఉన్న వాళ్ళకి ఏదో అనిపిస్తుంది. ఎవరికి అనిపిస్తుంది అది చేయలేకపోయావు, అప్పుడు బాధపడ్డావు, అబ్బా ఫెయిల్యూర్ అయ్యాను. అప్పుడు ఆ ఫెయిల్యూర్ బాధ ఎవరికి అనిపిస్తుందో కనుక్కో అంటాడు. ముందు అది కనుక్కుంటే మిగిలినన్ని బాగా చేస్తూ ఉంటాడు. అది కనుక్కుంటే ఇంకేం చేయం కదా అని చాలామందికి భయం. ఓకే. సో మీరు కూడా కనుక్కునే ప్రాసెస్లో ఉన్నారు ప్రస్తుతం? ఇంకా మొదటి కాలు కూడా ఇంకా పైకి ఎత్తలేదు అంతే. కానీ ఎప్పటికైనా ఆ స్థితికి చేరుకోగలుగుతారని అనుకుంటున్నారా? మరి అదే అంటే చేరుకుంటానని అనుకోను. ఈ జన్మ వృధా అవ్వకుండా ఏం చేయాలని ఆలోచిస్తాను. వృధా అంటే డబ్బులు సంపాదన అందరూ చేశారు, పేరు సంపాదన అన్నీ ఉన్నాయి, ఏంటి దీని వెనకాల ఉన్నది అని ఒక థింకింగ్. ఎందుకు మరి అలా పడింది? మా చిన్న అన్న ఇన్ఫ్లుయెన్స్, అన్న ఇన్ఫ్లుయెన్స్, జీన్స్ ప్రకారం ఎలా జరిగిందో అది ఎక్కువ ఇష్టం, గొప్పదని అన్న అది తెలుసుకుందాం అనేది ఎక్కువ ఇష్టం. దాంతో ఇప్పుడు ఎంతండి, ఇంకో 20 years అంటే సాయంకాలంకి ఎలా ఉంటుందో చెప్పలేం, అది వేరేది, అది భగవంతుడు చెప్తాడు. ఒకవేళ మామూలుగా మనుషులు లెక్కేసుకుంటే ఒక 20 years బతుకుతా అనుకోండి, ఒక 10 years మెలుగుగా ఉంటాను, 10 years నిద్రపోతానుగా. తర్వాత టాయిలెట్లు, ట్యాబ్లెట్లు, నీటికి వెళ్ళడాలు ఒక 2-3 years తీసేయచ్చు, అంటే ఇంక 8 years. ఇప్పుడు ఈ 8 yearsలో ఏం చేయాలో అది చేయాలి నేను. బాబోయ్, చాలా ఫిలసాఫికల్గా ఉన్నారు మీరైతే. లేదండి, అంటే అటాచ్మెంట్ చాలా ఇబ్బంది పడుతుంది, డిటాచ్మెంట్ కోసం ట్రై చేయడం బెటర్. అయితే ఇప్పుడు కృష్ణ భగవాన్ గారి మీద జనరల్గా ఒపీనియన్ ఏముంది బయట?
ఒకప్పుడు ఏంటంటే కృష్ణ భగవాన్ ఏది పడితే అది మాట్లాడతారు, ముందు వెనక ఆలోచించరు, నోటికి ఏమనిపిస్తే అది అనేస్తారు. లేకపోతే కృష్ణ భగవాన్ ఆల్కహాలిక్, లేకపోతే కృష్ణ భగవాన్ సెట్స్కి వచ్చి గొడవ పెట్టుకుంటారు, అందరిని అరుస్తారు, వాట్ ఎవర్ అనుకుందాం, ఒక 5-6 అనుకునేవారు. ఇప్పుడు ఒకసారి ఏదో అయితే ఇంకా అన్నీ వచ్చి తిట్టేస్తారండి ఎవరినైనా, వాడికి అలా జరగాలంటారు. అలా పేర్లు ఎందుకు? ఇప్పుడు ఎవరన్నా కిందకి దగ్గరికి వెళ్దాం, మీరు ఇంటర్వ్యూ చేస్తే ఎవరన్నా కొంచెం తగ్గిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేసినా ఇవే వస్తాయి. అప్పుడు ఇలా అనేవారట్టు ఇలా ఇప్పుడు ఏమన్నా అంటారు. నేను ఇప్పటికి కూడా నన్ను అలాగే అనుకుంటారు వాళ్ళందరూ. ఇప్పుడు కూడా ఇన్ని జరిగిన తర్వాత కూడా అంతే. బాగుంటుంది అలా అనుకుంటే. మీకు బాగానే ఉంటుంది. నాకు బాగుండదు, ఎవరికన్నా బాగుండదు. ఎవరికన్నా మీకు ఎలా ఉంటుంది? నాకు ప్రాబ్లంగా ఉండొచ్చండి. అవన్నీ ఉండటం వల్ల ఇవన్నీ ఆలోచించగలుగుతున్నాను అనుకుంటున్నాను, పాజిటివ్గా తీసుకుంటున్నాను. మధ్యలో ఎప్పుడో మీకు ఏదో జబ్బు చేసిందని, మీకు ఆరోగ్యం పాడైపోయి, మీకు ఏదో క్యాన్సర్, అది కూడా వచ్చింది ఒకటి. అవును, క్యాన్సర్ అని ఈ చుట్టుపక్కల వైన్ షాపులని నా కోసం పెట్టారని, ఆస్తి అంతా తగలేసి రోడ్డు మీద పడుకుంటున్నాడని, ఇంకో ఇష్టం అవి పైగా కన్సల్ట్ చేయకుండా పెట్టేయడం ఈ న్యూస్లు. ఇప్పుడు నేను ఏదో చేశానని ఒక అమ్మాయో అబ్బాయో ఎవడో నా మీద ఏదో ఫీల్, అది నిజంగా తెలుసుకోకుండా అందులో పెట్టేటువంటి నాకే చూపించారు ఎవరో కృష్ణ భగవాన్ క్యాన్సర్ అని. మరి డాక్టర్లు ఇంకేం చెప్పలేదండి నాకు క్యాన్సర్ అని, సినిమా ఫీల్డే చెప్తుంది. కానీ కృష్ణ భగవాన్ గారు ఇలాంటి సంఘటనలు జరిగి అది వెబ్సైట్స్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో, టీవీలో, పేపర్లలో వచ్చినప్పుడు మీరు ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలనుకోలేదా? ఫలానా వాళ్ళ మీద కానీ, లేకపోతే కనీసం వాళ్ళని క్వశ్చన్ చేయాలి, ఎందుకు ఇలా చేశారు, సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయాలి, ఇలా ఎప్పుడు? నాదని కాకుండా వెళ్ళే పద్ధతి తప్పు అనుకున్నా. ఎవరో గబుక్కొచ్చి ఏదో చెప్పేస్తే అన్న చూపించేటువంటి అది నిజం కాదు కదండి. నిజమో కాదో తెలుసుకోవాలి కదా, అంతే నేను అనేది. ఇప్పుడు క్యాన్సర్ అని ఎవడో పెట్టేశాడు, ఏదో చూపించేశారు, చెప్పేసుకున్నా, మీరు చెప్పేస్తున్నారు, నాకు ఎవరో చూపించారు, నవ్వు వచ్చింది. మరి ఏ మనిషి ప్రతి ఒక్కడు నాకు క్యాన్సర్ పెట్టినాడు ఏదో జబ్బు వచ్చిపోతాడు, నేను పోతాను, అడుగుతున్న మీరు పోతారు, చూస్తున్నా వారికి మట్టుకు ఇవన్నీ తెలుస్తాయి. ఎవరెవరు ఎప్పుడెప్పుడు పోతారో తెలియదు కానీ పోతారు, చూస్తున్నారు. దానికి ఆ కసెక్కిపోయి అదేంటి ఆ పెట్టేయటం ఏంటిది? పైగా వీళ్ళు ఎవరు నాకు తెలియదు, నాకే వచ్చి చెప్పి ఒక ఆవిడ పలకరించి నాకు వచ్చింది పాపం. ఏంటమ్మా కమెడియన్స్ అందరూ ఇలా అయిపోతున్నారు, ఏమైపోయారన్నా, ఇలా అమ్మ ఇంకా రాలేదు అని చెప్పాను. ఇంకా గడియలు రాలేదని చెప్పారా? ఆవిడే వచ్చినవిడే ఇబ్బందిలో ఉన్నట్టుంది. అంటే నేను టోటల్గా అంటున్నాను. కానీ మీరు నవ్వుకుంటూ, బికాజ్ మీ బేసిక్ నేచర్ అది కాబట్టి మీరు ప్రతిదాన్ని కామెడీ చేస్తున్నారు, హ్యూమర్గా దాన్ని పక్కకు తోసేస్తున్నారు. బట్ నిజం చెప్పండి, మీరు ఎప్పుడు హర్ట్ అవ్వరా? ఇలా మీ గురించి ఇలా రాస్తున్నప్పుడు మీ ప్రమేయం లేకుండా. ఇక్కడ ఏదో గజ్జి వచ్చిందని కానీ ఈ రోజు రియాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ గజ్జి గురించి. అది వారం రోజులు పోయిన చాలా అలవాటు అయిపోయింది అంటారు. అలవాటు అయిపోతుంది. దానికి జాలిం లోషన్ ఏదో రాసుకుంటూ ఉంటారు. అది మొత్తానికి ఏదో మెల్లిగా ఇది అయిపోతుంది. గజ్జి గురించి బాధపడాలంటే ఫస్ట్ వచ్చినప్పుడు బాధపడ్డా, అలా ఫస్ట్ది బాధపడ్డా. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే కన్ఫర్మ్ చేసుకుని చెప్తే బాగుంటుంది ఇవన్నీ ఇలాంటివి. గబుక్కుని ఎవరంటే అది అనేస్తే మనకి ఏదో పెరుగుద్దని చూపించేస్తే ఇలా. మీడియాలో మీకు కొంతమంది స్నేహితులు ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, కొంచెం మరీ పిఆర్ లేకపోయినా ఒకళ్ళిద్దరన్నా తెలుసుంటారుగా, కనీసం వాళ్ళకన్నా ఫోన్ చేసి ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం, నేను చేయలేదు అంటే నాకేం కాలేదు, లేకపోతే ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, లేకపోతే ఈ పని ఆ రోజు నేను అది చేయలేదు, ఇది నా తప్పు కాదు, నా ప్రమేయం లేదు అని చెప్పడానికి ఏంటి మీకు నామోషి? నామోషి లేదండి, అసలు ఎలాంటి ఆలోచన రాలేదు నాకు. అదే ఇప్పుడు మీకు మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను. ఇప్పుడు చెప్పారు, అదే ఎవరైనా అడిగితే చెప్తున్నారు. అవునండి, ఇప్పుడు మేము అడిగాం కాబట్టి చెప్తున్నారు. నేను అనేది మీరు హర్ట్ అయినప్పుడు మీరు ఎందుకు కాల్ చేసి ఎందుకు చెప్పలేదు? ఇది జరగని, ఏది జరుగుద్దా జరుగుద్ది, ఏది రావాల్సిందో అది వస్తుంది, ఏది జరుగుద్దా అనే ఒక ఫీలింగ్తోనే ఉండిపోయింది తప్ప ఇది నాకు లేదండి, నేను ఇదండి అని ఏది చెప్పాలని అనుకోలేదు. మీరు అన్నది కూడా కరెక్టే, చెప్పాలి, తెలియజేయాలి. మీకు మీ ఐడెంటిటీస్ ద్వారా తెలియజేస్తాను. నాకు ఏ జబ్బు లేదండి. ఓకే, మీ భార్య, మీ అమ్మాయి గురించి చెప్పండి.
మీ ఆవిడ ఐ హర్ట్ షీజ్ అ గ్రేట్ సోర్స్ ఆఫ్ సపోర్ట్. అంటే మీరు మీ ఈడియోసింక్రసీస్ అని అనొచ్చేమో ఇంగ్లీష్లో, అంటే మీ ఈడియాసిటీలు ఏవైతే ఉన్నాయో, మీరు కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు, మీరు కొన్ని చేస్తారు, కొన్ని చేయబుద్దిగా సడన్గా వచ్చేస్తారు, వెళ్ళిపోతారు, ఇవన్నీ భరించిన గొప్ప వ్యక్తి కదా ఆవిడ. షీ వాజ్ బిహైండ్ యూ ఆల్ ద టైమ్. అంతేనా? మీరు కూడానా? మీరేం భరించారండి? నేనేం చేయనండి. నేను మీకు తెలుసా, నేను ఇంట్లోనే ఉంటాం, బయటికి రమ్మంటాం అనేది ఎలా కూడా తప్పించుకుందాం అని ఆలోచిస్తాను. యువర్ హోమ్ బర్డ్. బిగినింగ్లో మీరు చెన్నైలో మీరు చేసే రకరకాల ప్రయత్నాలు అన్నీ ఆవిడకే మీరు చెప్పేవారటగా, ఉత్తరాలు రాసి. నిజమేనా? చెప్పండి. ఉత్తరాలు రాసేవారట, అప్పుడు ఇంకా మీకు పెళ్లి కాలేదు. కొంచెం మీ ఆ లవ్ స్టోరీ చెప్పండి మాకు. ఏం లేదండి, తనకే రాసేవాడిని. లవ్ స్టోరీ ఏం లేదండి, నాకు తెలిసిన అమ్మాయి కదా, నేను చేసుకున్న అమ్మాయి, అంత అదే మామూలుగా వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకున్నాను. నాకన్నా చిన్నది, బాగా చిన్నది. అలాగే ఇద్దరం చేసుకుందాం అన్నట్టు చేసుకున్నాం అంతే. ఆ పెద్ద తను ఏవో కోరికలు కోరేసి అది ఇది అని ఇది ఏమి లేదు. తను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది, ప్రాక్టికల్గా ఉంటుంది. ఇదంతా ఈ వేదాంతం అంతా అంటించారా. తను కూడా ఇక్కడ అప్పుడు కూడా అలా జరిగింది కదా అని ఆ క్యారెక్టర్లు మాడుకుంటాం. బాబాజీ చరిత్రలో క్యారెక్టర్లు, శ్యామ అని, రమణ మహర్షి ఆయని ఇలా కాబట్టి తనకి కూడా అజ్ఞానం ఉండడంతో హ్యాపీగానే వెళ్ళిపోతుంది. సో మీ ఇద్దరు మంచి స్నేహితులు అనుకోవచ్చు. ఇంచుమించు. మరి ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు ఏంటి, అది నాకు అర్థం కాలేదు. అంటే మీరు ఉత్తరాలు ఏమని రాసేవారు? అక్కయ్య కూతురే అండి అమ్మాయి. ఓకే, మీ అక్క కూతురు. తనకి అంటే తను ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి మా అమ్మ నాన్నకి. ఓకే ఓకే. సో అక్కడ మీరు పడుతున్న ఏమీ లేదు ఇక్కడ ఇది అని, అవి ఎన్నో ఉత్తరాలు ఉంటాయండి, అన్నీ కలిపి బహువచనం వాడుతున్నానేమో, బహుశా 5-6 ఉత్తరాలు ఉంటాయండి. 5-6 ఉత్తరాలు అంతే. కాలేజీలో రాసేవాడిని. ఎవరికి రాసేవారు? నా ఫ్రెండ్ ఎవరన్నా పలానా అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను అని ఏమన్నా చెప్తే ఆ అమ్మాయి వీడికి రాసినట్టుగా రాసేవాడిని. అతని లవ్ లెటర్ మీరు రాసేవారా? అమ్మాయి రాసి అదే అతను రాయాల్సిన లవ్ లెటర్ మీరు రాసేవారు, అతను ఎవరో అమ్మాయికి రాయాల్సిన లవ్ లెటర్ మీరు రాసేవారు. ఎవరు అమ్మాయిని అతను ఇష్టపడుతున్నా అంటాడో ఆ అమ్మాయి అతనికి రాసినట్టు రాసేవాడిని. బాబోయ్, మరి అట్టవరండి? ఎందుకు ఎవరండి, అవుతారు కదా, అది కూడా అమ్మాయి పేరు. ఇప్పటికీ అలాగే అనుకుంటారు. సో అప్పుడే తెలుసుకున్నారు మీరు మీలో గొప్ప రచయిత ఉన్నారని. అంటే వాళ్ళు చదువుకుని ముసిపోతుంటే అతనితో పాటు నేను చదువుకునేవాడిని. బాగా అప్రిషియేట్ చేసేవారా మీ లవ్ లెటర్స్ని చదువుకున్న వాళ్ళు? వాళ్ళకి తెలియదుగా అమ్మాయి రాసినట్టు. అలాగా చదువుకున్న వాళ్ళు ఎంత అద్భుతంగా రాశారు. బాగా రాసింది అమ్మాయి బాగా రాసింది అనుకునేవారు. అప్పుడు మీరు విని చాలా గొప్పగా ఫీల్ అయ్యేవారు, మీరు రాసింది మీరే కదా, మీరు రచయిత మీరే కదా. అవును, నిజంగా అలా అదొక ఇన్స్పిరేషన్ రైటర్ అవ్వడానికి. డైరీ ఒకటి రాశానండి. డైరీ మీ ఆటోబయోగ్రఫీ? ఊరికే అప్పట్లో ఆ షాప్ పెట్టిన కొత్తలో ఎవరో డైరీ ఇస్తే డైరీ రాశాను ఫస్ట్ టైం. ఎంతకాలం రాశారు? డైరీ ఫినిష్ అయ్యే వరకు రాశాను. డైరీ ఫినిష్ అయ్యే కాగితాలు అయిపోయే వరకు రాశాను. అది నేను రాయడానికి ఒక కారణం. మీ అమ్మాయికి అస్సలు ఇంట్రెస్ట్ లేదండి ఫిలిం ఇండస్ట్రీ మీద? ఏమి అసలు ఏ రకమైన ఇంట్రెస్ట్? మీ సినిమాలు చూస్తుందా కనీసం? ఇంట్రెస్ట్ సినిమాలు అన్ని సినిమాలు చూస్తారు. తనకి కూడా బుక్స్ చదవడం అలవాటు చేశాను. తనే బుక్స్ కొనుక్కొని తెచ్చుకుంటుంది, లేకపోతే ఎక్కడి నుంచి అన్నా నేను వస్తున్నప్పుడు ఆ బుక్ వెనకాల ఉంటుంది కదా, జిస్ట్ చదివి కొన్నామమ్మా అంటే కొని తెస్తుంటా. బుక్స్ అలవాటు చేశాను. మీ ఇన్నేళ్ల కెరియర్లో ఎప్పుడు ఏ డైరెక్టర్ని వెళ్ళి నాకు ఒక పాత్ర ఇవ్వండి మీ సినిమాలో, నాకు మీ సినిమాలో నటించాలని ఉంది అని ఎప్పుడు ఎవరిని అడగలేదా? అడిగండి, క్యాజువల్గా అడిగినవి ఉన్నాయి, పర్టికులర్గా గుర్తెట్టుకుని వెళ్ళింది ఏం లేదు. జయకృష్ణ గారిని చనిపోయారు, మిస్టర్ భరత్ తీస్తున్నప్పుడు ఒక ఆయన పరిచయం చేశారు. ఓకే, ఆయన దగ్గరకు 3-4 సార్లు వెళ్ళాను.
వేషం కోసం. ఓకే. ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఏం చేస్తుంటారు మీ నాన్నగారు అంటే వ్యవసాయం అన్నా. అదే చేసుకోవచ్చు కదా అన్నాడు సరదాగా. అదంతే. తర్వాత ఇంక లేదండి, ఇంకెవ్వరు వేషం వేయాలని ఓన్లీ ఇక్కడ వేయాలి ఇక్కడ వేయాలని ఇప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ అన్ని చోట్ల ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ అడగలే. ఈవెన్ ఇప్పుడున్న పెద్ద పెద్ద డైరెక్టర్లు వినాయక్ గారు కావచ్చు, రాజమౌళి గారు, శ్రీను వైట్ల, పూరి జగన్నాథ్, ఇలా ద టీమ్ ఆఫ్ దట్ స్టార్ డైరెక్టర్స్ అంటారు కదా, వాళ్ళని కూడా ఎప్పుడు మీరు అడగలేదా? లేదండి, ఎన్నడు. ఇస్తే బాగుండు అనుకుంటా, వస్తే బాగుండు అనుకుంటా. ఈ అందరి డైరెక్టర్లో ఎవరి డైరెక్షన్లో మీరు చేశారు అట్లీస్ట్ ఒక 2-3 ఫిలిమ్స్? వైట్ల సీన్ ఆయన డైరెక్షన్లో చేశాను, ఎక్కువ 3-4 సినిమాలు, కొంచెం ఎక్కువ సినిమాలు చేసిన. వైట్ల సీన్ గారు చేశాను, ఓకే. పూరి జగన్నాథ్ గారు చేశాను. ఈ హీరోలు, స్టార్ హీరోస్, స్టార్ హీరోయిన్స్, వీళ్ళు అదే మిగతా కమేడియన్స్, వీళ్ళందరిలో ఎవరు మీకు చాలా క్లోజ్ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరండి? బాగా రెగ్యులర్గా మీ పర్సనల్ కూడా మీరు డిస్కస్ చేసే స్నేహితులు ఎవరున్నారు? అందరితో ఫ్రెండ్లీగా ఉంటానండి నేను. మరి వాళ్ళు నాతో ఉంటారు లేదు నాకు తెలియదు. మీరుంటారు. రఘుబాబు నేను కొంచెం ఎక్కువ ఓపెన్గా అన్నీ మాట్లాడుకుని షేర్ చేసుకునేది కానీ ఏమైనా చెప్పుకునేది కానీ ఉంటుంది. మీ ఇద్దరికి థిక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ భగవాన్ గారు. ఇవాళ నాకు మీ ఇంటర్వ్యూ ద్వారా ఒక్కటి అర్థమైంది ఏంటంటే, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. బాగా చెప్పారు. అంతే కదా. అంతే. ఒక వ్యక్తిని చూడగానే మనం ఒక ఒపీనియన్కి వచ్చేస్తుంటాం జనరల్గా. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, వాళ్ళ హావభావాలు అవ్వచ్చు, వాళ్ళు మాట్లాడే పద్ధతి అవ్వచ్చు. మీ మాట ఉంటుంది, మీరు మాట్లాడుతుంటే ఆ గోదావరి జిల్లా యాస, ఒక విరుపు, ఎండింగ్లో ఒక రాగం, ఇలాంటివి ఉంటాయి. ఎప్పుడు చూసినా ఎటకారం చేస్తాడు, ఎప్పుడు ఏదో ఒకటి పంచులు వేస్తూనే ఉంటాడు అన్న ఒక ఒపీనియన్లో కూడా కొంతమంది ఉంటారు. అలాగే రకరకాల ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటారు. సో అదంతా రాంగ్ అని తెలుసుకున్నాను. అది ఉందండి, అది కంప్లీట్గా లేదని అనట్లేదు, బట్ అది ఉందన్న సంగతిని మీరు ఒప్పుకోవడం అది ఇంపార్టెంట్ కదా. అది చాలా మంది ఒప్పుకోరు. అది వృత్తి కదా, మనలో ఉన్న లోపాలను మనం ఒప్పుకోరు కదా. బాపు గారు ఎప్పుడు బొమ్మ గీస్తారట, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఎవరికి పంపవలసింది లేదు. తెల్లారుజామున లేచి బొమ్మ గీస్తారు, ఎందుకంటే టచ్ పోద్ది కదా. అలాగేమో ఈ పంచులు ఇవన్నీ ట్రై చేసుకోవాలి, వృత్తి అది కదండి. ఇప్పుడు ఇక్కడ మంచితోటి అన్నాం అనుకోండి, ఒక మంచి మాట ఏదో ఇంట్లో అన్నాం, అది గుర్తుపెట్టుకుని సినిమాలో వాడదామా, సిచ్యుయేషన్ వచ్చినప్పుడు బాగుంటుంది కదా, ఏమన్నా డైరెక్టర్ గారు అంటే బాగుంది పెట్టండి, అంతే కదండి. ఒక మిస్కమ్యూనికేషన్ డైలాగ్ ఇంట్లోనే జరిగింది అనుకోండి, సీన్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ రియల్ లైఫ్లో నుంచి తీసుకున్న క్యారెక్టర్లో, సిచ్యువేషన్లో వంశీ గారు అంటారు అలా ఎన్నెన్ని దొరుకుతాయని. మరి దొరుకుతా ఉంటే చూస్తుంటా ఉంటే ఒక డైరెక్టర్ ఒరిజినల్గా తీయాలంటే 5-6 సినిమాలు తీస్తా అన్నాడు ఆయన, ఇంకా ఏమి కాపీ చేయకుండా. ఎవరెడ్డి గారు 14 సినిమాలు తీశారు అంతే, ఆయన ఒరిజినల్గా. ఆయన అంత కష్టం, అందుకని వంశీ గారు 25 తీశారు. 25 తీశారు. ఈ సిచ్యువేషన్ అన్నీ కలిపి మనకి 2-3 సినిమాలతో అయిపోవచ్చు. ఆ రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ అంటే మనం చూడక్కర్లేదు కదండి, అంటే నా ఉద్దేశం. అంటే మన పక్కనే జరుగుతుంటాయి కదా, అవి అబ్జర్వ్ చేస్తే చాలు. పేపర్లో ఒకటి చేసిన ఇదిని మనం చూసి సీన్ చేసుకోవచ్చు. అలాంటివి ఏమన్నా చేశారా మీరు? ఏమన్నా అబ్జర్వ్ చేసినవి 1-2 గుర్తున్నాయా మీకు? అలాంటివి చేయలేదు కానీ ఇంటర్వ్యూ కాబట్టి చెప్పేస్తున్నాను. ఇది సీను యాక్చువల్గా మన మధ్య చదివితే హోటల్లో పనిచేసే కుర్రాడు ఒక పెద్ద ఆయన కనబట్టలేదు అనేది వేశారు, కంప్లైంట్ ఇచ్చారు, పేపర్లు వేశారు. ఈ కుర్రాడు అది చదివి ఈవినింగ్ 10,000 ఇస్తే వదులుతాను నా దగ్గర ఉన్నాడు, ఈ దగ్గర లేడు, ఈ 10,000 అవసరం పలానా చోట పెడితే నేను ఆయన వదిలేస్తాను. ఇంతకీ విచిత్రం ఏంటి చేసాను, టైం బాగోలేదు, వీడు నాకులాగా అజ్ఞాని. ఆయన ఇంటికి వచ్చాడు ముసలాయన, వచ్చేసాడు, ఫోన్ చేశాడు, మొత్తం అందరూ కూడా పట్టుకుని వాయించుకుని పెట్టారు. నాకేదన్నా అమాయకుడు ఏదో చేసి నేను సంపాదించాను ఇలాంటి సీను ఇది పేపర్లో వచ్చింది.
మీ సినిమాలో ఉన్న ఒక మంచి డైలాగ్ మీరు చెప్పింది, మీ ఫేవరెట్, కొంచెం అంటే మాకు బాగా ఇష్టమైన డైలాగ్స్ చాలా ఉన్నాయి మీవి, బట్ కబడ్డీ కబడ్డీ ఒకటి, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, దుబాయ్ సీన్, కొన్ని సినిమాల్లో అయితే మీరు మైండ్ బ్లోయింగ్ మీ పర్ఫార్మెన్స్, మీ యాక్టింగ్, ఏదైనా ఒకటి గుర్తున్నది ఏమన్నా మీరు చెప్తే విల్ క్లోజ్ విత్ దిస్. ఒరే చిట్టిబాబు అంటే నన్ను నాకు బాగా అవుతాడు జీవ, అవును వాళ్ళది ఇష్టపడ్డారు. చిట్టిబాబు ఈ డబ్బులు తీసుకెళ్ళి అంటే హౌస్ రెంట్లో వసూలు చేస్తాడు, ఈ డబ్బులు తీసుకెళ్ళి డ్రాయర్లో పెట్టండి. నేను డ్రాయర్ వేసుకోలేదంట. చీ అదో అంత అడిగితే ఒక డైలాగ్ ఉంది కదండి నాకు బాగా ఇష్టమైన డైలాగు, కొండవలసకి మీకు మధ్య వాళ్ళ ఆవిడ ఏదో ఒక గోల్డెన్ రింగ్, ఒక రింగ్ తీసుకొని అమ్మి రమ్మంటుందా, కుదవబెట్టి డబ్బులు తీసుకురమ్మని ఏదో చెప్తుంది. అప్పుడు మీరు అంటారు కదా ఇది గోల్డ్ రింగ్ కాదు, ఇది రోల్డ్ గోల్డ్ అని అంటారు. గుర్తుందా మీకు అది? ఏవో అన్నీ చిన్న చిన్నవి ఉంటాం, సిచ్యువేషనల్ అన్ని సిచ్యువేషనల్ చిన్న చిన్నవి ఉంటాం. మళ్ళగా సడన్గా మీరు అడిగితే కూడా గుర్తు రావట్లేదు. మీరు వెళ్ళిపోయింది. కబడ్డీ కబడ్డీలో కూడా మీకు జగపతి బాబు గారి మధ్యలో అసలు విపరీతమైన కామెడీ ఉంటుంది, సిచ్యువేషన్ కామెడీ. అవును, ఫ్రెండ్ ఏంటి అలా డల్గా కూర్చున్నా, నేను అలా ఉందా ఈ ఊళ్ళో, నా తర్వాత అందగాడు నువ్వే కదరా ఏదో అంటున్నాను జగపతి బాబు గారు. బ్రహ్మానందం గారు సూసైడ్ చేసుకోబోతుంటారు, మేము వెళ్ళి ఆఫ్ చేస్తాం. నేను సూసైడ్ చేయకపోతే నన్ను ఆఫ్ చేస్తారు ఈయన జగపతి బాబు గారు, ఎందుకంటే చచ్చిపోతున్నారు. ఏం చెప్పమంటా, మావిడి పుట్టినరోజు నాడు పట్టు చీర అడిగింది కొనలేకపోయింది. ఏమండి నేను ప్రెగ్నెంట్ని, ఒక అపార్ట్మెంట్ అన్నా కానండి, అది చేయలేకపోయింది. పిల్లలు పుట్టేశారు, కాన్వెంట్కి తీసుకెళ్ళడానికి ఉన్న మారుతి గారు అన్నా కొనండి, అది కొనలేకపోయింది. అక్కడి నుంచి అది అన్నం తింటాం మానేసి నన్ను తింటాం మొదలెట్టి. నా పొజిషన్లో మీరుంటే ఏం చేస్తారు చెప్పండి? మీ మిస్సెస్కి మేము ఏం చేసినా బాగుండదు అంటాను నేను. జగపతి వారే నువ్వు చేసినా బాగోదండి. ఇవన్నీ మీరు అంటే ముందే రాస్తారండి, లేకపోతే అప్పుడప్పుడు ఆన్ స్పాట్ డెవలప్ చేస్తుంటారు? కొన్ని అక్కడితో ఆఫ్ చేసా, ఇలా అనేస్తే సరిపోద్దండి అని. అది మీ పొజిషన్ ఉంటే ఏం చేస్తారండి, మేము మాకు మీ మిస్సెస్ మేము ఏం చేసినా బాగుండదు కదా అక్కడ ఇంప్రూవైజ్ చేసింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏం జరుగుతుందంటే ఈ సీన్లో ఇంకిద్దరు ముగ్గురు ఉంటారు. సినిమాకి ఈ సీన్ వరకు సరిపోయింది, ఎఫెక్ట్ లాఫ్ అంతా. వీళ్ళిద్దరు ముగ్గురు మాకు డైలాగులు ఉన్నాయని ఎదురు చూస్తుంటారు. నేనేంటి ఇలా అట్ట అయిపోతారు, ఈడొచ్చి గెలికాడు. ఓకే, వీళ్ళిద్దరూ నన్ను బ్యాడ్గా చెప్తారు. సో ఇది జరుగుతుంది. అదొక ఇది నా ఉద్దేశం, వాళ్ళు తీసేయాలని కాదు, సరిపోయింది అంత, అంతకంటే ఎక్కువ అవసరం లేదని. వాళ్ళగా ఆ ఇంటెలిజెన్స్ ఉంటుందో ఉండదో నాకు తెలియదు. వాళ్ళకు ఉంది ఇంటెలిజెన్స్, మీకు లేదు, మీకు అజ్ఞానం కదా. సరిపోయింది అని నాకుంది నువ్వు మాట్లాడేస్తే బాగుంటుందా, మంచిది మాట్లాడితే బాగుంటుంది అలాగా అనే డైలాగ్ లేచిపోయి ఉంటుంది. అది ఓకే, ఎడిటింగ్లో లేచిపోయి ఉంటుంది, కొన్ని ఎడిటింగ్లో కూడా లేచిపోతాయి కదా. అది నాకు సంబంధం లేదు కానీ ఇక్కడ చూశాడు, నన్ను చూశాడు ఆ సీన్ని, ఇది చేయమన్నారు డైరెక్టర్ గారు, ఇంకంతా ఎక్కువ కదండి మళ్ళీ రిపీట్ అవుతుంది అంటాను. ఈ రిపీట్లో ఇద్దరు ముగ్గురు కొత్త వాళ్ళు ఆర్టిస్టులు డైలాగులు ఉన్నాయి. ఓకే, వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఆ సినిమా వాడ కారణాలు తెలుసండి, సినిమా ఆడితే మాడుకుంటారు, ఇంకా బాగా అండి వాడు చేశాడు అంటారు. ఇంకా వాళ్ళ డైలాగులు తీసేసామని అలాగే శత్రువులు మనకి తెలియకుండా అయ్యే శత్రువులు. సో బాగా మూట కట్టుకున్నారు శత్రువుల్ని. ఏమోండి, నాకు ఎవరు లేరు. ఇట్లా బ్యాలెన్స్ వేస్తే ఎక్కువ శత్రువులు ఉన్నారా మిత్రులు ఉన్నారా మీరు? నాకు ఎవరు లేరు. అంటే మీకుండరు మీరు అన్నట్టు, వాళ్ళకు మీరు. సో ఆ టైప్లో చూసుకుంటే నోటి దురద కొద్దీ శత్రువులు ఎక్కువ ఉండొచ్చు. కాకపోతే అదేమి నేను ఇంటెన్షనల్గా అన్నయ్య కాదు, చేసినవి కాదు. అది చెప్పినా కానీ బై నేచర్ అట్టయినా మరి అది చెప్పినా కానీ అట్టవటం వాళ్ళే కరెక్ట్.
ఫైనల్ వర్డ్ చెప్పండి కృష్ణబాబు గారు. మీరు ఈ సందర్భంగా మీరు మీ స్నేహితులకు కావచ్చు, మీ శత్రువులకు కావచ్చు, మీ శ్రేయోభిలాషులకు కావచ్చు, లేకపోతే మిమ్మల్ని ద్వేషించే వాళ్ళకి కావచ్చు, మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఏం చెప్తానని మీ కళ్ళతో చూసి మీ చెవులతో కన్ఫర్మ్ చేసే వరకు, కన్ఫర్మ్ చేసుకునే వరకు ఎవరు చెప్పినా నమ్మద్దు. అంతే అంతే కదా. నిజమే. నేను ఇప్పుడు ఎండ్ చేయాలి యాక్చువల్గా ఇంటర్వ్యూ. సడన్గా నాకు ఒకటి గుర్తొచ్చింది. మీ శ్రేయోభిలాషి సినిమాకి మీరేనా రాశారు డైలాగ్స్? రాయలేదా? నాకు ఎవరో చెప్పారు, అందుకనే ఇప్పుడే అన్నారు కదా మీ చెవులతో విని ఎవరో చెప్పే వరకు మీరు కన్ఫర్మ్ చేసుకోగనే వరకు మీరు నమ్మొద్దని, అందుకని మనం ఏదో కన్ఫర్మ్ చేసుకుంటున్నా. అదా చెప్పుడు మాటలు వినొద్దండి అని చెప్పి. అది కాదు, మీ శ్రేయోభిలాషి సినిమా గురించి నాకు ఎవరో చెప్పారు, లేదు నేను చేయాలి, కృష్ణ భగవాన్ గారు రాశారు అంటే అది కరెక్టా కాదా అని కన్ఫర్మ్ చేసుకో. ఎవరైనా చిన్న చిన్న యాడింగ్లు ఉంటాయి కానీ రాసింది కాదు. బేసిక్గా ఎవరు రైటర్ అయినా ఈశ్వర్ రెడ్డి గారు డైరెక్టర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ భగవాన్ గారు. కనీసం భవిష్యత్తులో అయినా మీరు రాసిన దానికి, మీరు తీసిన దానికి, మీరు మాట్లాడిన దానికి పాటలు కూడా పాడతారా భవిష్యత్తులో ఎప్పుడైనా? పాటలు పాడరు. వీటికి లాస్ట్ అవుతుంది నాకు నటన కాకుండా, నటనతో పాటు మిగతా వాటికి కూడా మీరు కొంచెం పారితోషికం తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు షుడ్ స్టిల్ బి మోర్ అండ్ మోర్ ప్రాస్పరస్ అండ్ హెల్దీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా థ్యాంక్స్. ఐ డ్రీమ్కి 1 million సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా కంగ్రాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.